ఆదరించిన అందమైన నగరం. ఇప్పుడు ఆ యువకుల్లో నేను కొన్ని. ఒరే రాకేష్, రాకేష్ సార్ చెప్పండి సార్. అవును, నిన్న పేపర్లో యాడేమ్మన్నాను, ఇచ్చావా? ఇచ్చాను సార్. ఏ పేపర్లో ఇచ్చావరా? డీసీ పేపర్లో ఇచ్చాను సార్. మరేంట్రా, నా సెల్కి గానీ ల్యాండ్ ఫోన్కి గానీ ఉద్యోగాలు కావాలని ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు? ఒకసారి టైం చూడండి సార్. నువ్వు చెప్పింది కరెక్టేరా. కుర్రోళ్ళు కదా, ఉదయం లేవాలంటే ఆలస్యం వస్తుంది, రోడ్డుకు వచ్చి ఫోన్ చేయాలంటే టైం పడుతుందిలే. హలో సార్, యూటీసీ కన్సల్టెన్సీయా? ఇది పేపర్లో యాడ్ చేశానండి మీది. ఓకే ఓకే. డీటెయిల్స్ అంతా ఫోన్లో చెప్పరండి. నేరుగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే పేపర్ యాడ్లో చిరునామా ఉంది కదా, అది తెలుసుకుని వచ్చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటా సార్. అరే దీపక్ గారు తమ్ముడు రా, పట్టుకోండి. సార్ తప్పించుకోండి సార్ ఆ సాయిగాడు. వాళ్ళు ఎక్కడ పోతారా? ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకాల్సిందే. పదండి ఎదుగుదాం. పట్టుకోర్రా నా కొడుకుని. సార్ వీడిప్పుడే ఒక ఆటో డ్రైవర్ని చంపాడు సార్, నా కళ్ళారా చూశాను సార్. నర్సింగ్ భాయ్, ఈ పోలీసు వాళ్ళ మా అన్న దగ్గర చెంచాలాగా తిరుగుతారు. ఈ పోలీసోడు మనల్ని చేస్తాడు. యా జావ్, యా జావ్. రేయ్, ఈ అన్నయ్య కల హచ్చుకుక్క పిల్లగా తిరిగేవాళ్ళు ఈ యూనిఫామ్కే మచ్చ తీసుకొస్తున్నారు రా. పోలీస్ పబ్లిక్ సర్వీస్. నా కొడక కొడితే చెంచల్ కూడా జైల్లో ఊసలు లెక్క పెట్టుకుంటావురా. పట్టుకోండి రా. పారిపోదాం అనుకున్నావురా, దొరికిపోయావురా. పదరా, చెంచల్ కూడా తీసుకెళ్తా. రేయ్, మొత్తానికి మంచి పని చేసావురా, డ్రగ్ మాఫియాని పట్టించావు. రేయ్, ఇంతకు నువ్వేం చేస్తావురా? సార్ జాబ్ కోసం వచ్చాను సార్. ఇట్లా ఖరాబ్ అయిందా? రావడానికి నాటం వచ్చిందారా? ఆటో నడుపుకునేవాడివి నీకెందుకు రా? అన్నా అన్నా ఎవరన్నా వాళ్ళు? అన్నా ఎవరన్నా వాళ్ళు? చెప్పన్నా. అరే జుట్టోడా, ఇందాక పోలీసు వాళ్ళు ఎంట పడ్డాడు, ఇప్పుడు ఎవడో ఎంట పడుతున్నాడు. మన పోర్లను తీసుకొని తొందరగా వచ్చాయి.
జరిగింది ఇది సార్. జాబ్ చేసుకో, అంతేగాని ఇలాంటి చిల్లర గొడవలు పెట్టుకోకు. ఓకే, ఓకే సార్. ఆల్ ది బెస్ట్. నువ్వు నాట్రా జైల్లో చిప్పకూడదు ఇందు కానీ. సీను, జాబ్ కోసం వచ్చినావా? చెప్తారా సీను నీ పని? దీపక్ భాయ్, మీ తమ్ముడిని ఒకడు పోలీసు వాళ్ళకు పట్టించిండు భాయ్. ఇలా వేయొద్దన్నా, వాడిని సెంటిమెంట్తో వేయాలి. వాడి పుట్టు పూర్వత్రాలు నా చేతిలో ఉన్నాయి. వాడి చావుకు స్కెచ్ నేను గీస్తాను భాయ్. ఓకే భాయ్. అరే నా బ్లెస్సింగ్స్ ఎందుకయ్యా? మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించావనుకో, ఆటోమేటిక్గా నేను రికమెండ్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తా. సరే, డెఫినెట్, నో డౌట్. May I come in, sir? వచ్చేసే. కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీనివాస్ Take your సార్. seat. థ్యాంక్ యూ సార్. అవును, నిన్న ఫోన్ చేసింది మీరే కదూ? అవును సార్, నేనే సార్. బయోడేటా అంతా బాగుందయ్యా, కానీ నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి సార్. మా ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం డిపాజిట్ 50,000 పే చేయాలి. 50,000 సార్? అవును, 50,000, లేకపోతే తీసుకెళ్ళు. సార్ శాలరీ ఎంత సార్? అయ్యా 30,000 శాలరీ. 30,000? కారు ఫెసిలిటీస్ ఉంది సార్. పిఏ డిఏ అన్నీ ఇస్తాం. ఓకే సార్. ఏ ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం. ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా సార్? తగ్గే ఛాన్సులు లేవు బాబు. మా ఆఫీస్కు రూల్స్ ఉన్నాయి. నేను ఎండీనే, చేసేదానికి ఏమి లేదు. ఆఫీసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరూ పాటించాల్సిందే. ఓకే సార్. నువ్వు 50,000 కట్టలేదనుకో, ఇంకోరు పోతుంది నీ లేదు సార్, ఉద్యోగం. నేను ఎలాగైనా కడతాను సార్. ఓకే, గుడ్. వెళ్ళి సార్ అమౌంట్ తీసుకురా, వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. ఓకే ఆల్ సార్. ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఇదే. ఎస్, పద. ఏంటో అందరూ బయోడేటా చూపించి ఉద్యోగం కావాలంటారు. ఒకడు డబ్బు సార్ కట్టినట్టు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏమయ్యా ఇలా వచ్చావు? సార్ నా బయోడేటా సార్. సరే, ముందు నువ్వు కూర్చోవయ్యా. సార్ నా బయోడేటా. ఇది నీ బయోడేటా? అవును సార్. నువ్వేమో పొట్టి, ఇదేమో పొడుగు. ఏంటయ్యా? ముందు నీ చదువుకు హైట్కు బయోడేటా సంబంధం చూడు. ఏముంది సార్? ఆ? అదే చదువుకు? చదువుకు హైట్కు సంబంధం ఏముంది అంటున్నా. సంబంధం లేదంటావా? ఉండు, ఒకసారి నీ బయోడేటా చూద్దాం. పర్వాలేదయ్యా, బాగా పూడ్చావా? కంప్యూటర్ స్పెషల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నావు? బయట చేశాను సార్ మా ఊర్లో. అవును, నీ బయోడేటా బాగుందయ్యా. మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలుసు కదా? తెలియదు సార్. తెలియదు తెలియదు సార్. ఎవరు చెప్పలేదా నీకు? ఎవరు చెప్పలేదు సార్. ఫేమస్ కంపెనీ కదయ్యా, ఎవరు చెప్పలేదు అంటున్నావు? నేను కూడా బాగా సిన్సియర్ స్టూడెంట్ సార్. చూడండి, అన్ని చూశానయ్యా, బాగానే చదివి ఉన్నావు సార్. కానీ మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సార్ 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తే గానీ ఉద్యోగం లేదు. 50,000? 50,000. అల్లాడిపోతున్నావు, కూర్చోబయ్యా, అది కూర్చో. సార్, మీరు ఒకటేసారి 50,000 అన్నందుకు షివరింగ్ వచ్చేస్తుంది సార్. అవునా? అవును సార్. షివరింగ్ ఉంటే నువ్వేం ఉద్యోగం చేయగలవయ్యా? కూర్చో, మాట్లాడతాను. నిన్ను చూస్తే నాకు షివరింగ్ వచ్చేట్టుగా ఉంది కదయ్యా. అది కాదు సార్, మీరు ఒకటేసారి 50,000 నువ్వు అంటే ఉద్యోగానికి వచ్చావా, భయపడడానికి వచ్చావా? ఉద్యోగానికి వచ్చాను సార్. వచ్చావు కదా. అవును సార్. ఉద్యోగం కావాలి కదా. అవును సార్. 50,000 డిపాజిట్ చేయగలుగుతావా? 50,000 అంటే కష్టం అవుతుంది సార్.
అట్టయితే ఈ బయోడేటా తీసుకుని పక్క ఆఫీస్ నడువు బాబు. మా ఆఫీస్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సార్ 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 No, సార్ no, no, no. ప్లీజ్ సార్ అదంతా ప్లీజ్ కుదిరే సార్ పని కాదు సార్ సార్ బాబు. ఏం లేదు సార్ మా ఇంట్లో 50,000 ఇవ్వరు సార్. ఎందుకు ఇవ్వరయ్యా? నన్ను నమ్మాలి సార్. అయితే నేనెలా నమ్మాలయ్యా నిన్ను? మీరు నమ్మాలి సార్. నమ్మాలా? ఆ. సరే 50,000 తీసుకుంటా, నమ్ముతాను. తీసుకెళ్ళు బాబు, తీసుకెళ్ళు. తప్పదా? ఇంట్లో నమ్మనప్పుడు నేనెందుకు నమ్ముతాను ఎండిగా? మీరు చాలా మంచి వాళ్ళ అనిపిస్తున్నారు సార్. మంచోడ్నాయా, డబ్బు దగ్గర మంచి చెడ్డ కాదు. ఆ. ఇది ఆఫీస్ రూల్స్, నా రూల్స్ కాదు. 50,000 కట్టావనుకో ఇమీడియట్ గా ఉద్యోగం వస్తుంది. తప్పదా సార్? తప్పదు నాయనా. సరే సార్ వెళ్ళి పట్టకరా. ట్రై చేసి తీసుకొని వస్తాను సార్. సరేనైనా. ఉద్యోగం సంగతి గ్యారంటీ. గ్యారెంటీనా సార్? 50,000 గ్యారంటీ. ట్రై చేసి తీసుకొస్తా. ట్రై చేసి తీసుకొస్తే ఆ. నేను ట్రై చేసి ఉద్యోగం ఇప్పిస్తాను. సరే సార్ ఉంటా సార్. ఓకేనా? ఓకే సార్. నమస్తే సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. వస్తారు ఉద్యోగాలని, ఏం పనిలే పాటలే. 50,000 కట్టడంట, ఉద్యోగాలు కావాలంట. ఏడు సైడ్. Hello, Who are you? I'm Thadi. My brother name is Vodi. My name is Thadi Velu. You know, Aha. I'm Thadi. Your name is Tadivel. Yes. Take your seat. Okay, sir. What is this? My biodata, my profile. Your biodata? Yes. Okay, very good. Oh, thank you. You have first class marks. Yes. Okay, all the best. Oh, thank you. నీకు జాబు గ్యారెంటీ అయ్యా. Thank you, sir. Thank you very much. కానీ ఒక షరతు. ఏమిటి సార్? As per office rules, you should pay 50,000 deposit. 50,000. Yes. Only 50,000 rupees. సార్ ఒకసారి ఆలోచించండి సార్. ఆలోచించేది ఏమీ లేదు బాబు. నాట్ ఓన్లీ యూ, ఎవ్రీబడి షుడ్ పే ఫర్ జాబ్ 50,000 డిపాజిట్. ఓ అంత 50 అంటే చాలా కష్టం సార్. నేను చాలా జాబుల కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఇచ్చిన చోనే వెళ్ళి కావాలంటే మళ్ళీ నేను పంపిస్తాను సార్. అలా కుదరదు బాబు. ప్లీజ్ సార్, చెప్పేది విను బాబు. ప్లీజ్ ఎంకరేజ్ సార్. నా మాట విను బాబు. చూడు బాబు, నువ్వు ఇండియాలో పనిచేసేవాడుగా కనపడలేదు సార్. నీ మూమెంట్లు, నీ కథంతా చూస్తే ఫారిన్ లో పనిచేసేవాడుగా కనబడుతున్నావు సార్. కాబట్టి ఒకవేళ నీవు ఉద్యోగం కావాలనుకున్నావనుకో సార్ 50,000 డిపాజిట్ చేసావనుకో నీకు ఉద్యోగం గ్యారెంటీ. అంతవరకు ఈ బయోడేటాని తీసుకుని నీ పని నువ్వు చూసుకో. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరు మా తండ్రి లాంటి వారు సార్. మీరు ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. అదేంటయ్యా భాష మారింది? అవును సార్, ఏదో ఉద్యోగం కోసం ఫారెన్ ఉన్న సంగతి తెలిస్తే మీరు నాకు ఉద్యోగం కల్పిస్తారని అలా చేశాను సార్. నాకు తెలియకుండా అడుగుతాను, నువ్వు డాన్సర్వే? అవును సార్. వచ్చేటప్పుడు ఏదో ట్విస్ట్ అని చేసుకొచ్చాను. ఇప్పుడు చూస్తే నీ మూమెంట్ మారింది. అయినా నీకు ఉద్యోగం మీద అక్కరుందా లేదా? ఉద్యోగం గ్యారెంటీ. నేను రికమెండ్ చేస్తా యాజ్ ఎండి. తప్పదంటారా సార్? తీసుకెళ్ళు, తప్పదు సార్. ఉద్యోగం నాకు చాలా అవసరం సార్. అయ్యా నేను రికమెండ్ చేస్తానని చెప్పాను కదా. పట్టుకొని రావాల్సిన 50,000 పట్టుకొస్తే నీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాను కదా. ఓకే, యూ కమ్ అలాంగ్ విత్ 50,000. అలాగే తీసుకొస్తాను సార్. ఓకే. వచ్చాడు డాన్స్ చేసుకుంటూ ఉద్యోగం కావాలని. డాన్స్ ఏంటో ఇది. అమ్మా, నాకు సిటీలో జాబ్ వచ్చింది. కానీ అవునా నాన్న? చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన నువ్వు సిటీకి వెళ్ళి ఎలా ఉండగలవు బాబు? ఉండగలనమ్మా. 50,000 కడితే జాబ్ వస్తుంది. 50,000? ఇప్పుడున్న స్థితిలో ఎలా తీసుకురాగలం బాబు? ఏంట్రా అమ్మా కొడుకు ఏదో మాట్లాడుకుంటున్నారు? నాన్న, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను నాన్న. 50,000 కడితే నాకు జాబ్ వస్తుంది నాన్న. ఆహా, 50,000 ఇస్తే ఉద్యోగం ఇస్తారా?
ఇస్తారు నాన్న. ఒక్క నిమిషం. మీ నాన్నగారు కష్టపడి పైసా కూడబెట్టి మీ చెల్లి పెళ్లికని దాచిన డబ్బు నీకు ఇస్తున్నారు. నేను చెల్లి పెళ్లి దగ్గరుండి చేస్తానమ్మా. ఇదిగో నాన్న 50,000 చెల్లి పెళ్లి కోసం దాచానురా. థ్యాంక్స్ ఇవి నాన్న. కట్టి ఉద్యోగంలో చేరు, అంతకంటే మాకు ఇంకేం కావాలి? నాన్న, అమ్మ నేను ఎలాగైనా కష్టపడి చెల్లి పెళ్లి చేస్తాను. వెళ్ళొస్తా నాన్న. నానా 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 లేదు నానా, టాబ్లెట్ వేసుకో. లేదు. దా. తాగు. నాన్న మిమ్మల్ని ఇట్లా చూడలేను నాన్న, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను నాన్న. లేదు నాన్న, నువ్వు ఉద్యోగంలో చేరి ప్రయోజకుడు కానాన్న. 2 సంవత్సరాల వరకు నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నాన్న. నాన్న ఇప్పటికిప్పటికి ఉద్యోగం అంటే ఎలా నాన్న? మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళమంటే ఎలా నాన్న? మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను నాన్న. ముందు ఈ డబ్బు తీసుకెళ్ళి జీవితంలో ప్రయోజకుడు కానాన్న. అలా ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే తండ్రి పడే ఆవేదన నీకు అర్థం కాదు నాన్న. అయినా నాన్న ఈ డబ్బంతా నీ ఆపరేషన్ కోసం ఉంచింది నాన్న. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను నాన్న. లేదు నాన్న, నా మీద ఒట్టు నాన్న, ఉద్యోగంలో చేరు నాన్న. నాన్న నన్ను పడుకో. నువ్వు వెళ్ళు నాన్న, నేను వెళ్ళక ముందే నువ్వు ఉద్యోగం సంపాదించు. నాన్న వెళ్ళొస్తా. చిట్టి అక్క మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అక్క. నా గురించి మన ఇంటిని తాకట్టు పెట్టి ఆ మార్వాడి దగ్గర 50,000 తీసుకొచ్చారు కదా. ఇవే 50,000తో హైదరాబాద్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తాను అక్క, బాగా డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు మన ఇంటిని విడిపించుకొని తమ్ముడిగా నా బాధ్యతతో నిరూపించుకుంటాను అక్క, నా బాధ్యతతో నిరూపించుకుంటాను. బావా అక్క నేను వెళ్ళొస్తాను. తమ్ముడు వెళ్ళిపోతున్నాడండి. పర్వాలేదే, వాడు బాగుపడటానికే కదా వెళ్తున్నది. ఇతని పేరు సందీప్, ఆవిడ వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న గుళ్ళో పూజారి. ఉద్యోగం కోసం ఇతను వెళ్ళని ఇంటర్వ్యూ లేదు, ఎక్కని ఆఫీస్ మేట్లు లేవు. అన్ని చోట్ల అతనికి నిరాశ మిగిలింది. చివరిగా ఉద్యోగం వస్తుందనే ఆశతో ఆ ఆఫీసర్కి లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ అది పూజారి గారు కష్టపడి కడుపు కట్టుకొని రూపాయి దాచిపెట్టి తన భార్య బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఉంచిన డబ్బు కొడుకు ప్రయోజకుడవుతాడనే ఆశతో అమ్మ ఆ డబ్బు సందీపించింది. చూసారా తన ప్రేమ ఎంత గొప్పదో. హలో ఏమయ్యా సీను? సార్, నేను మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఆఫీస్ దగ్గర వద్దాయా? శివపురుడు గల్లీ నెంబర్ 2లో ఉన్నాను. కార్ నెంబర్ క్వాలిస్ 963. అక్కడికి వచ్చేసే. ఓకే సార్, నేను 2 minutesలో వస్తున్నాను సార్. ఓకే సార్. ఏంటి ఇంకా రాలేదు వీడు?
ఏంటి తాళం వేసి ఉన్నది? తప్పు చేశాను, ఆపరేషన్ డబ్బు తెచ్చి బొమ్మ బొమ్మ నాని నాని చేయాలి. అరే ఇంకోసారి పోనీ. ఇంకోసారి try చేయి. అనయ్య ఫోన్ తాళం వేసిందేందనయ్య? అన్నా అన్న అక్క బావ 50,000 చేసిన డబ్బానా ఏమైందన్నా? ఫోన్ తాళం వేసిందే, ఆఫీస్ తాళం వేసిందే. భయ్యా ఎలా భయ్యా ఇప్పుడు 50,000 పెట్టారు భయ్యా. అరే పాపం వీడు కూడా భయ్యా. అందరం మోసపోయారా? అన్నా భయ్యా మళ్ళీ switch off ఇలా ఎంతోమంది యువకులు రోజు ఉద్యోగం వస్తుందని ఆశతో నగరానికి వచ్చి కన్సల్టెన్సీలో మోసానికి గురై తమ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని మోసగాలు పాలు చేశామే అనే బాధతో కన్నవాళ్ళకు మొహం ఎలా చూపించాలో తెలియక కన్సల్టెన్సీల గడపాల దగ్గర రైల్వే పట్టాల మీద బోధిస్తున్నారు. జీవితంలో కొన్ని పరిచయాలు విచిత్రంగా జరుగుతాయి. మమ్మల్ని కన్సల్టెన్సీ మోసానికి గురి చేసిన ఆ దేవుడు మమ్మల్ని మంచి స్నేహితులుగా కలిపాడు. అసలు మనకి ఇల్లు దొరుకుతుందా? దొరకకపోతే మనం రోడ్ల మీద పడుకోవాలి. ఆ పడుకునేది ఇక్కడ దాకా రావాలన్నా, అక్కడే పడుకునే వాళ్ళం కదా. శుభం మలకర మొగడా అంటే నీ ఉన్నది అన్నట్టున్నది. పదరా, అక్కడ టూలెట్ బోర్డు ఉంది. అమ్మ రే నా కాలు నొప్పులు పుట్టేస్తున్నాయిరా బాబు. అబ్బో బండ్రా ఏముందిరా? వీళ్ళు కారు కనపడుతుందా? ఎంత? ఏమాత్రం పెట్టగలవు? 2,500 చెప్పురా. 2,500. నువ్వు ఇచ్చే డబ్బులకు కార్ పార్కింగ్ రాదు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా. పెద్ద వీడు పెద్ద పోటుగాళ్ళు ఓనర్ అయినట్టు చూడురా, build up. పెద్ద మొక్కపోడు. పదండ్రా. వీడు పక్క వాచ్మెన్ గారు ఉన్నట్టున్నారు. అమ్మా అరే 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 టూ లేట్, మగవాళ్ళకు మాత్రమే. అరే సందీప్, మగవాళ్ళకే మాత్రమేనంట, కొంచెం నువ్వు దూరంగా వెళ్ళరా. అరే చిట్టి, ఎవరైనా ఎక్కడైనా ఫ్యామిలీకి మాత్రమే ఇస్తామని రాస్తారు. వీళ్ళేంట్రా ఆంటీలు ఉంటారా ఏంటి? అరే సరే, ఆంటీ ఉంటే ఈ నాకు టైంలో ఈ అనుకుంటే- మ్యాటర్ అవసరం. పద లోపలికి వెళ్దాం. సరే నడు. పదండి పదండి. అరే కుక్క ఉంటుందేమో రా. అదే వాస్తు సూపర్ మామ, ఫ్యూచర్ కేక. వాస్తు బాగుందని ఎవరు చెప్పిండ్రా? మా తాత చెప్పాడు. ఉన్నాడా ఇప్పుడు? పోయాడు. ఈ యథావాస్తు చెప్పినందుకే పోయింటారా మీ తాత? ఈశాన్యంలో బాత్రూమ్ ఏదిరా? అరే చిట్టి, ఆ? ఇల్లు చూస్తే రిచ్ గా ఉంది. రెంట్ ఎంత ఉంటుంది అంటావు? ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు కదా. అలాగే. నడు. ఆంటీ అంకుల్ ఉన్నారా? అరే చిట్టి, నువ్వు మోయొద్దురా, ఇంకా పుట్టిగైపోతావు. నువ్వు పొడుగుండి ఏం చేసావురా? సార్ ఆంటీ, సార్, హలో ఆంటీ, అంకుల్ ఉన్నారా? ఆంటీ సార్, అంకుల్ ఇక్కడ ఉన్నారా? ఎవరండి? అంకుల్ ఎవరండి మీరు? మగవాళ్ళం. నీకెందుకే ఓనర్ విలువ? సార్ నేను చూస్తే ముష్టం లేకున్నావు, దమా ఖరాబ్ అవుతుంది. ముందు ఓనర్ విలు. విను, ఓనర్ నేనే. అరే అవతారం చూసే కదా నవ్వింది. ఆ, మారిని చేసుకున్న తర్వాత ఈ గెటప్ వచ్చింది. ఓహో ఏంటి? అయితే ఏంటి? ఇగో వీడు కొద్దిగా తేడాగా ఉన్నాడు. వీడికి ఇల్లు ఇస్తే మాత్రం నేను ఒప్పుకోను సుమా. ఏంటి నువ్వు చెప్తే నేను వినాలా? వాళ్ళకే ఇస్తా.
అంకుల్ ఏంటి ఆంటీ దగ్గర వీకా? ఇక్కడే అక్కడ ఓకే. అరే మరి అంకుల్ నిజంగా వీకేరా? ఏంటా గుసగుసలు? ముందాళ్ళకి ఇల్లు చూపించు. తన పేరు రితిక. నేను లవ్ చేసిన అమ్మాయి తనే. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయింది. ఒక ఫాదర్ గారి అనాథ ఆశ్రమంలో పెరిగింది. హాస్టల్లో ఉంటుంది. అప్పుడప్పుడు ఫాదర్తో పిల్లలతో గడపడానికి ఆశ్రమానికి వస్తూ ఉంటుంది. సార్ ఇది చూసారా? రాను రాను మన కంపెనీ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది నాకు తెలుసమ్మా. మీరు ఇలా తెలుసు అంటే ఎలా సార్? ఏం చేయమంటావు? ఏం చేయమంటావంటే ఏం చెప్పలేను సార్. ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటే అపాయింట్ చేయండి. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. త్వరగా ఏదో ఒకటి డిసైడ్ చేయండి సార్. ఓకే, నేను ఈ రోజే డిసైడ్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే మామ, మామా తెలుసు కదరా, మాకున్న ఒకే ఒక ఇంటిని మా అక్క బావ కష్టపడి సంపాదించి ఆ ఇంటిని నా గురించి తాకట్టు పెట్టి 50,000 ఇచ్చారా. మనం తీసుకొచ్చి ఆ కన్సల్టెన్సీకి ఇచ్చాము. వాడు కోర్టు తిప్పేశారా మామ. ఇప్పుడు నేను ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి మామ? ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి మామ? అరే చిట్టి, నా గురించి కూడా తెలుసుకోరా. చెప్పు మామ. నాన్న హార్ట్ ఆపరేషన్ కోసం అని 50,000 తెచ్చి పెడితే నాకు ఉద్యోగం వస్తుందన్న సంగతి తెలిసి ఏదో కంపెనీ అని చెప్పేసి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పితే వాడికిచ్చి, నాన్న నేను నీకు ఆపరేషన్ చేపిస్తాను నాన్న అని చెప్పి నాన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గర 50,000 తెచ్చి కొడుగ్గా నా బాధ్యత నెరవేరుస్తానని చెప్పారా. ఇంతలోనే ఆ కంపెనీ వాడు ఎత్తేస్తే మనం ఎవరికి చెప్పుకొని బ్రతకాలరా. మా నాన్న గుడిలో పంచుతా తను తెచ్చే ప్రసాదంతో మా ఇల్లు నడుస్తుంది. అటువంటిది మొన్నే మా అమ్మకి బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి హాస్పిటల్ ఉందిరా. మా అమ్మ ట్రీట్మెంట్ కోసం ఉంచుకున్న డబ్బులు ఆ కంపెనీ వాడు తెచ్చి కట్టేదా. అటువంటిది వాడు మొత్తం చచ్చిపోవాలని ఉందిరా. అరే మామ, వీటన్నిటికీ పరిష్కారం మనం బ్రతకడం కష్టంరా మామ. ఇలాంటి సంఘంలో మనుషుల మధ్య మనం వద్దురా. ఇలాంటి నిరుద్యోగ సమస్యలతో మనం బ్రతకూడదురా. అరే చిట్టి, నాకు కూడా చావాలనిపిస్తుందిరా. మామ, వాని ప్రాబ్లం అయినా నీ ప్రాబ్లం అయినా నా ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఒక్కటే మామ. ఏంట్రా? ఒక్క నిమిషం. అరే ఎందుకురా మామ ముందుగానే నా చిక్కుదే నీకురా. పిచ్చెక్కిందారా మీకు? అరే మీకేనారా సమస్య? చెల్లి పెళ్లి కోసం 50,000 ఉంచితే నేను తీసుకొచ్చి వీనికి ఇచ్చాను రా. ఏమేంద్రా పాపం రా చెల్లి. అరే శ్రీను, అరే శ్రీను, అరే శ్రీను, మనం చావకూడదురా. ఉద్యోగం ఎత్తుక్కొని మనం ప్రయోజకులు నిరూపిద్దాం రా. అరే వెళ్దాం పదండ్రా. మనం జాబ్ ఇచ్చేద్దాం రా. పదండ్రా. ఏంటయ్యా? ఏంటి సార్ అలాగున్నారా? ఈ కంపెనీని మూసేద్దాం అనుకుంటున్నాను. చూసేస్తే ఎలాగ సార్? నా పిల్లాన్ని ఎవరు తీసుకుంటారా? నీ భార్యని నేను చూసుకోలేను,
నువ్వే చూసుకోవాలి. అది కాదు సార్, మన పిల్లలు రోడ్డు మీద పడతారు సార్. మన పిల్లలు కాదు, నీ పిల్లలు. ఏం చేయమంటావు? సార్ మంచి యాడ్ ఒకటి ఇద్దాం సార్. ఎవడైనా ఇంటెలిజెంట్ పర్సన్ వచ్చి మన ఆఫీస్ని ఇంప్రూవ్ చేస్తాడేమో. ఐ హోప్ యు ఆర్ రైట్. వెళ్ళి యాడ్ రిలీజ్ చేయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెగ చేస్తున్నారు. సార్ మనం ఇచ్చిన యాడ్కి బేభత్సమైన రెస్పాన్స్ వచ్చింది సార్. 4 కత్తులు లాంటి కుర్రాళ్ళు వచ్చారు. నాకు కావాల్సింది కత్తులు చాకులు కాదు, ఇంటెలిజెంట్ పర్సన్. వాళ్ళని చూస్తే చాలా ఇంటెలిజెన్స్ లాగా ఉన్నారు సార్. అది డిసైడ్ చేసేది నేను, నువ్వు కాదు. వాళ్ళందరినీ ఒకేసారి లోపలికి పంపి. అదేం సార్ వెరైటీగానా? చెప్పింది చెయ్యి, చరిత్ర అడక్కు. వాళ్ళని పంపు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జెంట్మెన్, ప్లీజ్ సిట్ డౌన్. అరే సీను, ఇతనేంట్రా నలుగురిని ఒకేసారి ఇంటర్వ్యూకి పిలిచాడు. ఇతను చూస్తుంటే కొంచెం వెరైటీ క్యాండిడేట్ అనిపిస్తున్నాడు. అవునరా. ఏంటి అందరినీ ఒకేసారి పిలిచానని ఆశ్చర్యపోతున్నారా? నేను ఏ పని చేసినా అందరితో చేస్తాను. అతనేంట్రా అలా అంటున్నాడు? అరే డబల్ వర్షన్ లో మాట్లాడకరా. సార్ చెప్పింది ఆఫీస్ గురించి. నువ్వు ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు, కరెక్ట్ గెస్ చేసినావు. నేను చెప్పింది పని గురించి. ఎందుకు వచ్చిన డిస్కషన్ సార్? శాలరీ ఎంతో చెప్తే అయిపోద్ది కదా. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రాంక్నెస్. వాడికి చిన్నప్పటి నుంచి ఫ్రాంక్నెస్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కానీ నేను సాలరీస్ మీకు ఇవ్వను. అరే శాలరీ లీవ్ అని అంటున్నాడు, కాంపనీస్ ఫ్రీగా చేయమన్నాడా ఏంటి? వాడికి లేని ఐడియాస్ నువ్వు ఎందుకు వస్తున్నారా? మూసుకొని కూర్చోబెట్టి. మీరు ఈ కంపెనీ పొజిషన్ ని మార్చి సాలరీస్ తీసుకుంటారు. ఈ కండిషన్ మీకు ఓకేనా? అరే మన మీద మనకు నమ్మకం ఉందిరా. ఈ కంపెనీ నేను ఎలానే పైకి తీసుకొస్తారా. ఈ డీల్ ఓకే సార్. గుడ్. మరి మీ ముగ్గురు? వెరీ గుడ్. వెల్కమ్ టు ది ఆర్గనైజేషన్ జెంటిల్మెన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే తడి, మనకు సీన్ గాడి వల్ల జాబ్ వచ్చిందిరా పై. అరే తడి, ఈ రోజు మనకు జాబ్ వచ్చేసింది. ఇక మన కష్టాలు మొత్తం పోయినట్టేరా భయ్. మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి. మేము కూడా తెలుసా 3 నెలల క్రితం ఇలాగే హ్యాపీగా ఉన్నాం, కానీ ఇప్పుడు దాకా మాకు జీతాలు వచ్చిందే లేదు. సరే సరే, మీకు జాబ్లు వచ్చాయి కదా, మరి ట్రీట్ ఎక్కడ? పదండి పదండి, ట్రీట్కి వెళ్దాం. మీరు అడగాలే గాని మేము ఆ ట్రీట్. అరే సీను, చెప్పురా మన గురించి. నిన్ను చూసే జాబ్ ఇచ్చారు. సో ఇట్లా రోడ్ల మీద తిరిగే మీరు మా కంపెనీలో ఎంటర్ అయిపోయారన్నమాట. హలో, ఎక్స్క్యూజ్ మీ. దివాలా తీసే కంపెనీ పైకి తీసుకొచ్చే బాధ్యత మా సీను గారు తీసుకున్నాడమ్మా. కొంచెం ఆలోచించుకోండి. మీ మొహాలు చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. అరే మామ, మన ముఖాలు అంతా చండాలంగా ఉన్నాయారా? రే ఎందుకు వచ్చిన డిస్కషన్ రా? రేపు పొద్దున్న కంపెనీ పైకి వస్తే వాళ్ళే చూస్తారు. అబ్బచ్చా, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. హలో, మీరు ఎంతో మందిని చూసుండొచ్చు, కానీ మా సీను గాలంటే మీరు చూసుండరు. ఏంటో ఆయనలో అంత స్పెషాలిటీ. ఆటి వరకు సిన్సియారిటీ, డెడికేషన్, ట్రాక్ రికార్డే కాదమ్మా, టైం రికార్డు కూడా. ఏ కంపెనీలో దూకుడు సినిమా 5 సార్లు చూశాను. నువ్వు మూసుకో. ఇదిగో చూడమ్మా, సినిమా డైలాగులు వద్దు. మన కంపెనీని డెవలప్ చేసే బాధ్యత మన సీను గారు తీసుకుంటాడు. అరే శ్రీను, ఒరే మామ, నీ గురించి మహేష్ బాబులా చెప్పాను రా. చేయి పెట్టరా మామా. అరే మాటలతో కాదా, చేతల్లో చేసి చూపిద్దాం రా. అయినా చేయి పెట్టు. పెట్టు. చేయి పెట్టు. పెట్టురా. అంతే. చూద్దాంలే, మీ సీను గారి సీను
ఎంతవరకు వస్తుందో. చూద్దాం. ముందు ముందు నీకే తెలుస్తుంది అమ్మా. అరే మామ ఫోన్ చేయరా. మీరేమైనా ఆర్డర్ ఇవ్వచ్చు కదా. ఇదిగో నాయనా బాబు, కడుపు ఆకలి రా నాయనా, చచ్చిపోతున్నా. ఏ బాబు ఇలారా. అరే బాయ్ వస్తున్నాడు, మెనూ చూసి ఆర్డర్ చెప్పు. బాబు ఒక ఆనియ దోశ తీసుకోమ్మా. లేదు. కొన్ని ఇడ్లీ ఉందా? లేదు. పూరి ఉందా? పూరి ఉందా? అసలు లేదు. మసాలా దోశ ఉందా? లేదు. వడ ఉందా? లేదు. పెసరట్టు ఉందా? అసలు లేదు. అసలు మెనూ కార్డు ఉందా? లేదు. అరే ఇక్కడ తాళం ఉందా? ఉంది. ఏసి మూసుకోరా నీ హోటల్. అసలు ఏమున్నాయి? ఆ విషయం ముందు చెప్పాలి. ఆ విషయం ముందు అడగాలి. ఒరే బాబు నీకు దండం పెడతాను రా, వెళ్ళి ఉప్మా తీసుకురా. ఏడ్చారు ఏదో మొక్కలు తీసుకొస్తా తిని చావండి. అబ్బా ఎంత మాట అన్నారా మీరు. అరే తీసుకోరా. చాలా ఫాస్ట్ గా వచ్చింది కదా ఆర్డర్. ఏది ఇంకా ప్లేట్ లేదు. వస్తున్నాడు. రా తొందరరా. ఇవ్వు అక్కడ పెట్టు. అరే ఏంట్రా ఉప్మా చల్లగా ఉంది. పొద్దుగాల చేసింది చల్లగా ఎట్లుంటది. గాయ్స్ యు నో వాట్, నేను 5 స్టార్స్ 7 స్టార్స్ కి తప్ప ఇలా డకోటా హోటల్స్ కి నేను రాను. ఐ డోంట్ లైక్ రోడ్ సైడ్ ఫుడ్. శ్వేత సిచ్యువేషన్ డిమాండింగ్, అడ్జస్ట్ అవ్వు. అరే ఇంత కారు హోటల్ తిరిగేటోళ్ళు మనం పిలవమైన మనతో పాటు ఎందుకు వచ్చినట్టు? కార్మిక నగర్లో తిరుగుతుంటారు. నీ దగ్గర అరే నోరు మూసుకొని తినండి రా. ఏంటి మీ తొక్కలో డిస్కషన్? డబ్బులు లేవా? అంటే నీ దగ్గర లేవా? అంటే ఎప్పుడు మేము రెస్టారెంట్స్కి వెళ్ళినా మా ఫ్రెండ్స్ బిల్ కడతారు. అంటే ఎప్పుడు వాళ్ళే బకరాలా? ఇప్పుడు మీరు. అరే ఇవో పెద్ద రాయి. అరే తడి ఇవో పెద్ద ఐశ్వర్యరాయ్ అనుకుంటుందిరా. కార్మిక నగర్లో ఇడ్లీలు కూడా దొరకవరా. తొక్కల డిస్కషన్ ఆపండి. టైం కట్టి పువ్వు. ఇది పెద్ద 5 స్టార్ హోటల్ మరి. వెళ్ళి బిల్లు తీసుకురాపా. ఏం హోటల్ తీసుకొచ్చారా బాబు? బిల్లేది? బిల్లు తీసుకురామంటే చేయించాను. టైం వేస్ట్ చేసినా పేపర్ వేస్ట్ చేసినా నచ్చదు. అబ్బో ఎంత అయింది బిల్లు? నేను కడతా. మనోడు ప్యాంట్ పాకెట్ లో చూస్తే 10 రూపాయలు ఉండాలి. ఇక్కడేమో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కట్నాలి, అప్పుడు ఉంటది రా అదే తడి. నేను కడతా. నువ్వు వద్దన్నానా? నేను కడతాను, ఆగు. అరే నువ్వు వద్దా? ఆగు. నేను కడతాను, ఆగు. అంత బతిమలాడుతున్నాడు కదా, కట్ అయిపోని. అరే సందీప్, నీ దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయారా? సత్యం. అరే చిట్టి, నీ దగ్గర ఏమైనా 500 ఉన్నాయా? అబ్బో. అరే సీను, నీ దగ్గర ఉన్నాయా? అరే పక్కనున్న వాళ్ళని గజ్జ అంటించుకొని గొక్కడం ఇదేరా. ఏదో తెలియక. హలో. అలా మీరు పొద్దున్నే జిడ్డు మొగాలు వేసుకొని జిడ్డు మొగాలు వేసుకొని. ఓకే గైస్, రమ్మన్నారు వచ్చాం, తినమన్నారు తిన్నాం. ఇట్స్ ఎ గ్రేట్ డే. మాకు మాత్రం బ్లాక్ డే. ఏంటి? ఏం లేదమ్మా ఆంటీ, ఏం లేదు బావా అక్క. ఓకే ఓకే ఓకే, రేపు ఆఫీస్ లో కలుద్దాం. బాయ్. ఓకే బాయ్ బాయ్. శ్వేత, అరే నా పక్కన ఏమో తేడాలా కనిపిస్తుందిరా. అరే సందీప్ గారి ముఖం చూసినట్టుగా. పదరా వెళ్దాం. అబ్బా సార్. ఏంటమ్మా? సాలరీ సార్. నా దగ్గరే డబ్బు లేక పక్కింటి వాళ్ళ నుంచి 500 అప్పు తీసుకొని పెట్రోల్ పోపిచ్చి ఆఫీస్కి వచ్చాను. అసలు ఈ కోట్ కూడా నాకు కాదు, అద్దెకి తెచ్చాను. మా నాన్న రోజు శాలరీ ఏదని సావ కొడుతున్నాడు. శాలరీ తెస్తే గానీ పెళ్లి చేయడంట. నువ్వు ఆవేశపడకమ్మా. 4 కత్తి లాంటి కుర్రవాళ్ళు మన ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యారు. వాళ్ళు మన కంపెనీ పరిస్థితిని మార్చి నీకు శాలరీ ఇస్తారు. అప్పుడు మీ నాన్న నీ పెళ్లి చేస్తాడు. ఎలాగుంది నా ఐడియా?
ఏడ్చినట్టు ఉంది. ఏ పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు పత్తా చూస్తాగలనుందిరా. ఎక్కడన్నా? అదే ఆరా చూడరా. అవునన్నా వాళ్ళకి చెప్పినా నా బాతాయి జ్యూస్ తాగాల్సిందే. ఇదేవుడురా? అవునా ఎవడు? మీ నాన్న ఎస్ఐ అనంత మాత్రం మా వాళ్ళని కుమ్మిస్తారు. ఇప్పుడు నా వెనకాల నలుగురు ఉన్నారు చూడు. ఏంటన్నా నీకెప్పుడు పోలీసు వాళ్ళు కూతులే దొరుకుతారు? నాకేం తెలుసురా పోలీసు కూతురు అని. అన్న ఎందుకన్నా లేటు? రండి అన్న. బాబు నీకు ఒక దండం, నీకంత దూలుంటే నువ్వు వెళ్ళు, మేము మాత్రం పోతున్నాం. అరే రండిరా బాయ్ రండి. రా మన బతికేందన్నా. ఈసారి మాటలతో వదిలేశాను రా, ఇంకోసారి చేతలతో చూపిస్తాను రా. చూడ్డానికి కూల్గా సాఫ్ట్గా క్లాస్గా కనిపిస్తావు, కానీ నువ్వు కూడా మాసే. అవునా? ఎనీవేస్ చాలా థ్యాంక్స్ శ్రీను, నన్ను చాలా బాగా సేవ్ చేసావు. పర్వాలేదు, ఇట్స్ ఓకే, మనం ఫ్రెండ్సే కదా. ఆటో బాబు గచ్చిబౌలికి వస్తావా? ఎక్కండి సార్. పద ఎక్కు. అవును, నేను ఎక్కడికి వెళ్ళాను ఆటోతో చెప్పాను, మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను మణికొండ వెళ్ళాను. మణికొండలు ఎక్కడ? మణికొండలో నీరజ ఉమెన్స్ హాస్టల్ ఉంది కదా, అక్కడికి. ఓకే ఓకే. మరి మీ అమ్మ నాన్నతో ఉండవా? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి, నేను అనాథిని. ఓ ఐఎమ్ సారీ. ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్, ఓకే? బాబు ఫస్ట్ మణికొండ వెళ్ళండి. అలాగే సార్. ఓకే బాయ్. ఓకే శ్రీను, రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్. హాయ్. శ్రీను లేడా? లేడు, బయటికి వెళ్ళాడు. అంటే మేము ఫ్రెండ్స్ కాదా? అంటే అలా ఏం కాదు, యాక్చువల్గా నేను నిన్నే కలుద్దాం. ఏంటి మరి వంట ఏమైనా చేసుకొని తిన్నారా? లేదు. ఓకే మరి డిన్నర్ కి బయటికి వెళ్దామా? షూర్. ఓకే 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 బయట వెయిట్ చేస్తాను, నువ్వు త్వరగా రెడీ అయి వచ్చేయ్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్, శ్రీను గారు నైట్ అంతా కూర్చొని తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్టు. గుడ్. శ్వేత రితిక ఇందక నుంచి మీరు వచ్చారా అని అడుగుతున్నారు సార్, వాళ్ళని పంపించమంటారా? పంపు. థ్యాంక్ యూ సార్. అరే చిట్టి, మేడం పొద్దున్న నుంచి బాస్ గురించి తెగ అడుగుతున్నారు కదా, మిమ్మల్ని ఇద్దరిని లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళండి. శాలరీస్ ఇస్తాడేమో అడగండి. ఓకే వెళ్తాం. శాలరీస్ ఇస్తే పండగ చేసుకోవచ్చు. శ్వేత, శ్రీను వచ్చిన తర్వాత మన కంపెనీ బిజినెస్ లెవెల్స్ బాగా డెవలప్ అయ్యాయి. ఎంతైనా నా శ్రీను కదా. శ్రీను అంటే ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అంటే శ్రీను. అవును కదా. సరేరా పదా. బాయ్ అనుకుంటున్నారు. అరే ఈ ప్రాజెక్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, చూడరా. సార్ మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నేను కూడా మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ప్లీజ్ సార్, ఫస్ట్ మేము చెప్తాం. ఓకే, గో హెడ్. శ్రీను వల్ల మన కంపెనీ మంచి సక్సెస్ లో నడుస్తుంది. సో వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. నేను కూడా అదే అనుకుంటున్నానమ్మా. సార్ మీరు చాలా హ్యాపీగా ఉన్నానంటున్నారు, సో మాకు బోనస్లు ఏమైనా ఇప్పిస్తే. హ్యాపీ మూమెంట్స్ పంచుకోమంటే పంచుకుంటాను, డబ్బు మాత్రం అడగకండి. సచ్చినోడా. ఓకే సార్. ఓకే సార్. అరే చిట్టి వస్తున్నారా? వాళ్ళని ఎందుకు పిలిచారో తెలుసా? తెలియదు. చీ 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 చీ.
పిల్లి గిటం ఒక మూడు పని మాత్రం చేయించుకుంటాడు కానీ డబ్బులు మాత్రం ఇవ్వడు సచ్చి అడే ఏమైంది బాగా ఇచ్చాడా అబ్బో ఏంట్రా చిట్టి ఏమైంది ఇంతకుముందు బాబు ఏంటమ్మా శ్వేత ఆఫీస్ కి పని చేయడానికి వచ్చావా కలలు కనడానికి వచ్చావా? సారీ సార్. శ్రీను నువ్వు? సార్ నేను వర్క్ బిజీలో ఉన్నాను సార్. అరే మనం ఏం చేస్తున్నట్రా? ఏం మరి వాళ్ళకి ఆ అమ్మాయి వీడిని చూస్తుంది, వీడేమో సిస్టమ్ను చూస్తాడు. ఆ పక్కనే ఇంకొక అమ్మాయి ఉందిరా, ఆ అమ్మాయి వీడిని చూస్తుంది, వీడు మాత్రం ఆ అమ్మాయిని చూడు. షట్ అప్. ఈ కంపెనీని లాస్ నుంచి ప్రాఫిట్స్ కి తీసుకురావడం మీ బాధ్యత. అది జరగకపోతే మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తాం. సార్ మేము కూడా అదే పనిలో ఉన్నాం సార్. సార్ మన బిల్డింగ్ ఓనర్ వచ్చాడు సార్. ఎందుకు? అదేంటి సార్ 2 నెలల నుంచి రెంట్ కట్టట్లేదు కదా. కొంపదీసి నేను ఉన్నానని చెప్పావా? ఆల్రెడీ మీరు వచ్చినప్పుడు చూసాను సార్. ఇప్పుడు పంచే నేను లేనని చెప్పు. అదేలా సార్? లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు, వాళ్ళలో నేను ఒక్కడిని. వెళ్ళి చెప్పయ్యా. కర్మ. గుడ్. అరే తడి అమ్మ తిరిగి తిరిగి కాళ్ళు అవుతున్నాయిరా, నడువులు పట్టేసేరా. ఏం తిరిగాంరా, నాకు ఆకలిగా ఉన్నదిరా. ఎందుకు రసీ నువ్వు టెన్షన్ పడతావు? ఆ సందీప్ కూడా వచ్చింది, కొంచెం ఓపిక పెట్టావు అనుకో, నెత్తుకో 10 రూపాయలు వచ్చినావు అనుకో, వాడే మన కోసం వండి పెడతాడు. అవునరా, మనకి ఎలాగో వంట రాదు, వాడిని బకరా చేసినావు అనుకో అంతేరా. అవునరా సీను, ఆ సందీప్ చిట్టి ఎక్కడికి వెళ్ళినట్టు తెలియదురా. అరే చూడరా మాటల్లోనే వస్తున్నారా. అరే ఏంట్రా డ్రెస్సులు మారిపోయాయి? ఒరే తడి సీను టీ-షర్ట్ ఎట్టుందిరా? పాతకుందిరా. కాదు ఆర్ఎస్ బ్రదర్స్ లో కొన్నాను రా కోటిలా. వీడెక్కడ కొన్నారా? ఓ వీడు కూడా అక్కడే కొన్నాడు. చూడరా చిట్టి, మమ్మల్ని బకరా చేసింది జాలి గాని. అరే సీను, వీళ్ళు సిటీలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, చందన బ్రదర్స్ కొన్న మొఖాలైతే కాదురా, కోటిలో ఫుట్పాత్ మీద కొని ఉంటారు. ఆకలి అవుతుందిరా, హోటల్కి వెళ్దామా? ఎందుకురా దండగా, మన సందీప్ ఉండగా. అరే మామ ఏం చెప్తావురా? 10 రూపాయలు ఇవ్వాలి. అరే సందీప్ ఫుడ్ మాత్రం అదిరిపోరా రే. ఆకలిస్తుందిరా సందీప్. అబ్బా అబ్బా రే, ఈరోజు ఎందుకురా ఇంతగానో మాత్రం అవుతుంది, ఉండలేకపోతున్నారా? అరే రాసుకుందిరా బాబు, రే త్వరగా చేపించురా. మమ్మల్ని ఎందుకు చూస్తున్నావురా? బయట మాట్లాడుకున్నాం కదరా, డీల్ ఈజ్ డీల్. నెత్తికి 10 రూపాయలు, మీకు అప్పుడే ఫుడ్. అరే సీను 10 రూపాయలు. అరే చిట్టి 10 రూపాయలు తీరా. అరే ఇగోరా డబ్బులు. చూడమ్మా సందీప్, డీల్ ఈజ్ డీల్. నీ ఫుడ్ ఎట్టుండాలంటే స్టార్ హోటల్ మరిపించేలా ఉండాలి. మీరు ఇచ్చిన 10 రూపాయలకి స్టార్ హోటల్లో ఫుడ్ పెడతాను. అరే సీను ఎలా ఇచ్చేలా మనోడికి? ఇక్కడ ఆర్డర్ ఇచ్చింది వాళ్ళరా, తడివేలు, లేదంటే ఇక్కడ అయిపోద్ది. ఉండకపోతే ఉంటుంది చూడు, మామూలుగా ఉండదు. ఈరోజు కొత్త కొరికెత్తాను అంతే. అరే మూసుకొని పండుకోండి. అబ్బా తడి, నాకు కొంచెం కావాలి వేడి. అవునా? అరే ఏంటి వీడు ఆకులు తీసుకొస్తున్నాడు? అరే ఇంతకేం చేస్తున్నావురా? పాలకూర కిచిడి. పాలకూర కిచిడినా? నా జీవితంలో ఎప్పుడు తెలియదు. చేసే కర్రీ మనుషులు తినడానికేనారా? రెడీ అవుతుందిరా, వీడు వండినట్టే మనం తిన్నట్టే. రెడీ అంటున్నావు, ఎంతసేపు రా? ఆకలి అవుతుందిరా. వీడు చేసే కర్రీ స్మెల్ వస్తుందిరా. నిజమేరా. అరే సందీప్ కర్రీ ఏంట్రా? పాలకూర కిచిడి రెడీ. మేము కూడా రెడీ. అరే శ్రీను వాటర్ బాటిల్ తీసుకో. అంత టేస్ట్ ఉందా? ఇప్పుడు ఉంటదిరా మీకు.
5 స్టార్ ఫుడ్ రా. ఇదేం కర్రీరా? ఎలా ఉందిరా పాలకూర కిచడి? మామూలుగా లేదురా బాబు, విచిత్రంగా ఉందిరా అయ్యా. కడుపు నొప్పి లేస్తుందిరా. డౌట్ రా, మనకు ఉన్నది ఒకే బాత్రూమ్, ముగ్గురు ఒకేసారి ఇలా దూరారా? ఒరే మామ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందిరా. ఒరే తడి తిప్పేస్తుందిరా. అరే నా వల్ల కావట్లేదు, పడుకుంటాను రా. ఒరే తడి ఈడెవడు మధ్యలో ఏంట్రా గబ్బు గబ్బు లేదు? సందీప్ మాట్లాడు. సీను కొంపదీసి సూసైడ్ ఏమన్నా చేసుకున్నారా ఏంటి? చా అలాంటి వాళ్ళు కాదులే. అవసరమైతే పెళ్ళిళ్ళ దగ్గర తద్దినాల దగ్గర తినైనా బతుకుతారు, కానీ అలాంటి పని చేసేవాళ్ళు కాదు. ఏంట్రా బాంబులు కంపు అమ్మని లోనున్నారు, మాటలు పడుతున్నాయి. ఎలాగైనా సరే మా ఆవిడికి చెప్పాలి. గలీజ్ అయిపోయింది కదరా. పాలు కూడా కిచిడి అని చెప్పి 3 సార్లు బాత్రూమ్ పోయా. నీ చెప్పరే ఏమే ఏంటి కొట్టి కొట్టి నా చేతుల్లో పుడుతున్నాయి, కానీ తలుపు మాత్రం తీయట్లేదు. అసలు ఉన్నారా వాళ్ళు? ఉన్నట్టుందే, కానీ మాటలు మాత్రం వినపడుతున్నాయి, కానీ తలుపు తీయట్లేదు. పొద్దున్న లేసి వాళ్ళు ఎలాగ దీనికి వెళ్ళాలి, ముందెళ్ళి వాళ్ళు బంద్ చేయి, రోగం కుదురుద్ది. భలే ఇన్నాళ్ళకి భలే ఐడియా ఇచ్చావే. ఏడ్సేవలే ఎల్లు. ఆపండ్రా, వీడేంట్రా ఎవరైనా కొడితే అమ్మ నాన్న అంటారు, వీడేంట్రా తాత అంటున్నారు. అరే ఎవడ్రా మీ తాత? ఎప్పుడో పైకి పోయాడు. ఎలా పోయాడు? మా అమ్మమ్మ ఇదే కిచిడి తినిపించి పైకి పంపింది. ఏంట్రా నేను తలుపు కొడితే తీయరా? చూస్తా ఇప్పుడు ఎట్లా కడుక్కుంటారో చూస్తా. ముడ్లు ఎండిపోవాలి. ఎదవన్నారా ఎదవాలని. ఏమో వండారు రైడు. వాటర్ అయిపోయింది. సందీప్ సందీప్ ఏంట్రా? అరే ఇక్కడ వాటర్ అయిపోయిందిరా, అక్కడ బకెట్ లో ఉన్న నీళ్ళిరా. అరే నీకు తెలుసు కదరా, ఒక పని చేసేటప్పుడు ఇంకో పని చేయను. ఓహో నీకు ఇది కూడా ఉంది కదా. మంచిగా చెప్తున్నా, వాటర్ ఇవ్వలేదనుకో నేను డైరెక్ట్ గా వచ్చేస్తాను. అరే రారా, నాకేంటి. ఒరే సందీప్, ఆ గిన్నెలో ఉన్న నీళ్ళు ఇవ్వరు, అక్కడికి వచ్చుకుంటాను. అంటే అంటే లేదు గింటే లేదు, నువ్వు నీళ్ళు ఇవ్వనన్నావుగా, అందుకే డైరెక్ట్ గా వచ్చాను రా. అంటే నువ్వు కడుక్కోలేదా? నీకంత డౌట్ ఉంటే చూడరా. నన్ను దోచుకుందు వాటే. ఆంటీ ఏంటి? ఏం లేదంటీ, మీరు 6 పూటలు బాగా తింటారు కదా, అరక్క ఈ కుర్చీలో కూర్చొని ఇలా ఇలా ఊగుతారు కనుక అందుకే ఓల్డ్ సాంగ్ చేశా. ఎందుకు? ఏదంటే మీరు కూడా మీరు రిలాక్స్ గా దీనికి వెళ్తారని. ఒరే అక్కడికి నువ్వెందుకురా, మా ఆయన ఉండగా. అంటే అంటే వద్దు. అంకుల్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? నువ్వేదో పెద్ద ఐశ్వర్యరాయ్ అన్నట్టు. ఓరే దొంగ సచ్చినోడా.
హాయ్. శ్రీను ఎక్కడ? బ్యాంక్ వెళ్ళాను. ఇది మీ రూమా? అవును. ఎలా ఉంది? ఏంటిదంతా? బ్యాచిలర్స్ రూమ్ కదా, అలాంటివన్నీ కామన్. శ్రీను ఎంతసేపట్లో వస్తాడు? 2 నిమిషాల్లో 2 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఎవరిదిరా ఫోన్? రా లేదురా. అరే ఇదేంట్రా సీన్ గారు ఫోన్ ఇక్కడ మర్చిపోయాడు. అలాగే రాగానే కంపల్సరీ చెప్తానండి. అలాగే. అరే శ్రీను, మీ ఊరి నుంచి ఫోన్ వచ్చిందిరా. ఏమన్నారా? మీ చెల్లికి నిశ్చితార్థం అనరా, నిన్ను రమ్మన్నారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఏంటి మా చెల్లికి నిశ్చితార్థమా? అవునరా బాబు, నువ్వు వెళ్ళు. ఆఫీస్ వర్క్ అవర్స్ చూస్తారా? ఆఫీస్కి వెళ్ళు. సరదాగా ఉంటుంది, నీకు కంపెనీ ఇచ్చినట్టు. ఓకేరా. తీసుకెళ్ళరా బాబు. వస్తానంటుంది కదరా, నువ్వు వెళ్ళి తొందరగా రా. ఇదికరా. నువ్వైపోయావే ఓ నా సఖియా, నా మనసును దోచుకుపోయావే. యు ఆర్ ద వన్ ప్రతి నిమిషం ఇన్ మై హార్ట్, అదే నిజం. కలవే నువ్వు కాదని చెప్పావే. ఐ లవ్ యు అని చెబుతున్నా వినవే ఎందుకు పసిగుమ్మా, నా తోడై ఉండే ప్రతి జన్మ. ఓ నా చెలియా, నిన్నొదిలి వెళ్ళలేనే. ఓ నా సఖియా, నువ్వు లేక నేను లేనే. ప్రతి చోటలో నీవే, నా కోసం నీవుగా, నీ మనసే ఇక నాదిగా. కాదన్నావా కలనై వస్తానే. నా గుండెలోనా నీ పేరు రాసా, నా కళ్ళలోనా కళ నీవే కదా. ఓ నా చెలియా, నిన్నొదిలి వెళ్ళలేనే. ఓ నా సఖియా, నువ్వు లేక నేను లేనే. ఓ నా చెలియా, నా శ్వాసే నువ్వైపోయావే. ఓ నా సఖియా, నా మనసును దోచుకుపోయావే. ఏ రోజైనా నువ్వు నేను కలిసే క్షణం వస్తుందని నా గుండెలో ఓ ఆశగా మారిందిలే ఓ ప్రియతమా. నా మనసే నీకిచ్చినానే ఎప్పుడో
కాదన్నావా నే బ్రతకలేనే, నీ వల్లే నేను మారినానే ఎప్పుడో, అది నువ్వే నువ్వే మార్చినావే. ఓ నా చెలియా నిన్నొదిలి వెళ్ళలేనే, ఓ నా సఖియా నువ్వు లేక నేను లేనే. ఓ నా చెలియా నా శ్వాసే నువ్వైపోయావే, ఓ నా సఖియా నా మనసును దోచుకుపోయావే. అక్కడికి బాయ్స్ రాకూడదు. ఏ సీను, నాకు మీ ఊరు వాళ్ళు చాలా బాగా నచ్చారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కూడా మా ఊరు వచ్చినందుకు చాలా హ్యాపీ రితిక. మా ఫ్యామిలీతో మాట్లాడినందుకు కూడా చాలా హ్యాపీ. అంతేనా? అంతే, బాయ్. ఓకే బాయ్. అబ్బా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటే అది? అదేనే సమరంలో సమరంలో ఒక ఆంటీ లెటర్ రాసిందే. ఏమని? అదేని వాళ్ళ ఆయన చూస్తే రాని ఫీలింగ్స్ పక్కింటి అంగుల్ని చూస్తే వస్తుందంట. దానికి సొల్యూషన్ అడిగారే. ఏం చెప్పారే వాళ్ళు? దాని బొంద వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వమన్నారే. మనమంతా డిపెండ్ అయ్యేది ఈ బుక్స్ మీదే. ఈ వారం ఇవ్వకుంటే ఎలాగానే? సరే గాని దీంట్లో ఇంకా బాగుంది స్టోరీ తెలుసా? ఏంటి అది? అదేనే, ఒక 14 ఏళ్ళ అమ్మాయిని చూసి వాళ్ళ బావకి వాళ్ళ ఆవిడ మీద కలగాల్సిన ఫీలింగ్ ఆ అమ్మాయి మీద కలుగుతుంది. ఏంటి ఇదంతా? అసలేం చేస్తున్నారు మీరు? అది కాదే, అది ఫీలింగ్స్ ఆపుకోలేకపోతున్నాం. ఈరోజు ఆపుకోలేకపోతున్నాం అనిపిస్తుంది, రేపు ఇంకేదైనా చేయాలనిపిస్తుంది. చేస్తారా? చేయాలనుందే కానీ భయంగా ఉంది. చూడు, ఇలాంటివన్నీ చదవడం వల్ల వచ్చేదేం లేదు. మీలో ఆలోచించిన వాళ్ళంతా ఈ రోజు రోడ్డును పడి ఎయిడ్స్ అని అదని ఇదని వచ్చి చావుకు దగ్గరగా ఉన్నారు. అయినా ఇలాంటివన్నీ చదవనని చెప్పి నాకు ప్రామిస్ చేయండి. సరే, ప్రామిస్ చేస్తున్నాం. వెరీ గుడ్. పదండి డిన్నర్ కింద. శ్వేత, శ్వేత, సందీప్ పిచ్చెక్కిందా నీకేమన్నా? అరే వీణే నారారు సీనుగా నెంబర్ చూసింది. రే అవునన్నా తినుగా వాడే శ్రీనుగాడి ఫ్రెండ్. కన్ఫర్మ్ ఆరా? కన్ఫర్మ్ అన్నా వాడే. గట్లయితే వీణే కదరా మనం బాటల్లో దింపాలి. అవునన్నా. బాధగా ఉందా తమ్మి? చాలా బాధగా ఉందన్నా. చాలా బాధగా ఉందా? బాగా. చంపేద్దామా? చంపేద్దామన్నా. వేసేయాలా? వేసేద్దామన్నా నా కొడుకు. వద్దన్నా, నాకు అలవాట్లేదు. తీసుకోరా, స్వర్గం చూపిస్తుంది. ఎట్లా ఉందిరా? తీసుకోరా. ఎట్లా ఉందిరా? మత్తుగా ఉందన్నా. స్వర్గం కనబడిందా? స్వర్గం కనపడుతుందన్నా. తీసుకోరా. అయితే రోజు స్వర్గం చూస్తావా? కావాలి. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానన్నా. టైం వచ్చినప్పుడు చెప్తాను. నేనేం చెప్పినా చేయాలి. చేస్తావా? చేస్తానన్నా. అయితే సీను గారిని నేను చెప్పిన చోటికి తీసుకొస్తావా? అరే సీను గాని ఫ్రెండ్ మన బాటల్లో దిగిండ్రా.
హలో దీపక్ భాయ్, ఆ సీను గాని ఫ్రెండ్ ని బాటల్లో దింపిన. ఏం ఖుష్ఖబరీ చెప్పినావు నర్సింగ్? దీంట్లో ఖుష్ఖబరి ఏముంది, ఆన్ని మన పప్ కాడ తీసుకొచ్చి స్పాట్ పెడదాం. అచ్చా ప్లానే నర్సింగ్, వాడిని పప్పులోనే వేసేద్దాం. రైట్ రైట్, ఆన్నే స్పాట్ పెడదాం సీను గానికి. ఓకే ఓకే పెడతాం అలా. ఏంటి కూరగాయలు అయిపోయినాయి, డబ్బులు ఇస్తే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. నిన్నేగా 10 రూపాయలు ఇచ్చాను. 10 ఇస్తే 6 సార్లు వండి పెట్టాను కదనే. 6 సార్లు తిని ఇలా ఉన్నానా? 6 సార్లు తింటున్నావు, 10 సార్లు ఏమో. ఆపు. నా జీవితం ఏంటి గొనుగుతున్నావు? ఏదో మొహం వేసుకొని ఇక్కడ ఉండకుండా ఆ బ్యాచిలర్స్ దగ్గరికి వెళ్ళి రెంట్ వసూలు చేసుకొని తీసుకొని రా. సరేలే. అంకుల్ గారు డిస్టర్బ్ చేస్తున్నారు రా బాబు. ఏంటి టీవీ మీద పెట్టిన 10 రూపాయలు తీసుకెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చావా? అవి నేను అరటిపళ్ళు కొనుక్కుందాం అనుకున్నా. నువ్వు అనుకున్నావులే కానీ వాళ్ళు లేచేసరికి 10 అవుతుంది. ఈ లోపు నీకు ఇది కావాలి కదా, వండి పెట్టాలి కదా. సరే సర్లే, వెళ్ళి వంట చేసి తగలడు. సరేలే, నేను కట్టుకున్న తర్వాత నేను ఎప్పుడు డామినేషన్గా మాట్లాడానని. ఏమయ్యా వంట అయిందా? కాలేదే. సరే సర్లే, చేసి తగలడు. నిన్ను పెళ్లి చేసుకున్న కాడు ఏ పని చేసినా ఇంతే. వంట చేసినా అంతే, అంట్లు తోమినా అంతే, ఇల్లు ఉడిచినా అంతే. ఏ పని అయినా సరిగ్గా చేసాడని లేదు. నా కర్మ ఇలా తగలబడింది. ఏమే ఎందుకలా మరుగుతున్నావు? చేస్తున్నాను కదా వంట. సరేలే రా, ఫోన్ చేద్దాం, అయిపోయింది. ఏంటి నేను కుక్కనా మొరగటానికి? నేను అరిచాను అంతే. నువ్వు అరిసావులే, అరిసినా మొరిగినా ఒకే రకంగా ఉంటుంది. మరి నాకు రా, ఫోన్ చేద్దాం. ఒరే మామ, తాగడానికి మంచి సెటప్ దొరికిందిరా. ఒకప్పుడు మనం రోడ్డు ప్లాట్ఫామ్ మీద కూర్చొని తాగినాం రా. ఇప్పుడు రాసినట్టు దొరికింది. తిట్టే ఇప్పుడు మన ఇంటి ఓనర్ ఎట్టారా? ఇంటి ఓనర్ వచ్చేస్తే నేను మైనస్ చేస్తా కదా, నువ్వు టెన్షన్ పడకుండా కొట్టేయి రా, కొట్టేయి. తీసుకోరా. ఏదో డైలాగులు వాడ నాకు. నీకు కావాల్సింది ఏదో నాకు తెలుసు. నా లవర్ కదా, రేపు పార్క్ లో చూపిస్తా. ఒరేయ్, మెరుపు తీగను బండ తీగను రేపు పార్క్ లో చూపిస్తాను కదా, నువ్వు మూసుకో. ఏమైందంటావేంట్రా? ఈ సత్యం గారు వండిన పాలకూర తిని 3 రోజుల నుంచి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. అరే చిట్టి మర్చిపోకురా, ఇది ఏందిరా కంపు గలీజ్గా. కన్నాలే తడి మొత్తం చేసిందే వీడే. రాండి అంకుల్ రాండి, మంచి టైంలో వచ్చింది. రండి అంకుల్ రండి. అరే అంకుల్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అంకుల్, ఆంటీ ఇంట్లో ముద్దు పెట్టలేదని చెప్పేసి ఇక్కడ ముద్దు పెడుతున్నారు? అరే సీను, అంకుల్ కావాల్సింది ముద్దు కాదురా, పెగ్గు. ఒక పెగ్గు చెయ్యి. లాడ్జ్ పోయిరా, లాడ్జ్. ఇగో మీలో నచ్చింది ఇది ఒక్కటేనయ్యా నాకు. ఏంటి ఎఫ్ఎస్ వస్తే తాగుదామని? అరే ఈరోజు ఎలాగైనా ఓరం తాగి ఏంటి అంకుల్ వాటర్ పోసుకోరా? చూడలేదా? సోడాలు తాగే వాళ్ళు తేడా. నువ్వు తేడానా మాడానా? సరే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. మేము సోడా తాగ మందు తాగుతాం. ఏంటరా నెట్టేస్తున్నా? ఎవరు అది? చెప్పండి అంకుల్. అంకుల్ ఇక్కడ పాటలు వచ్చా మాటలు వచ్చా?
ఏందంకుల్ నువ్వు ఇంతకుముందు అరికథలు చెప్పేవాడువా? ఏంటి కాళ్ళు ఎలా పెట్టుకొని కూర్చున్నా? మంచిగా డాన్సర్ని. నువ్వు డాన్సర్వే కాదు, రికార్డింగ్ డాన్సర్. ఏమనుకుంటాను? మమ్మల్ని కిరాయి అడుగుతాను. మమ్మల్ని కిరాయి అడుగుతారా నువ్వు? నేను రై అవన్నీ ఆపండ్రా, ఇప్పుడు పని చూసుకుందాం. అలాగే కాదు అంకుల్, మీరు సినిమాలు చూస్తారా? నా సినిమాలు చూసి అలవాట్లేదా? అరే రై సినిమా చూడవారా? ఏంటి అదే అంటే మంచి తాగిన తర్వాత అందరు ఫ్రెండ్స్ సరే. నువ్వు అరే అంటున్నారా? పుట్టాడు అరే కచ్చేది ఇక్కడ ఉన్నారా? సరే గాని నీకు పాటలు పాడడం వస్తాయారా? వచ్చు. ఒక మంచి పాట పాడరా. రమ్మంటే ఏంటి వచ్చిందే అరిగిపోయిన రికార్డ్ లేక రా అంటే ఏమొస్తుందిరా? పాటలు వద్దురా, మంచి డాన్స్ రా. పాటలు పాడతా, మంచి డాన్స్ రా. చెప్పేరా ఎవరా? మంచి పాట పడుతుంది. తెలుసుతా అనుకున్నావా? ఏంట్రా ఇడు? మేము మంచి పాటలు పాడతాం రా. ఒంటి గంట కొట్టినాక ఓరినాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో. అంకుల్ ఇంకొకసారి రెంట్ అడగర్రా. అసలు ఎందుకు అడుగుతాడు? మనం ఇచ్చిన కోటింగ్ కి అసలు ఈ చుట్టుపక్కలగా రాడు అంతే. హలో శ్రీను, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందా? సార్ రేపు మార్నింగ్ వరకు కంప్లీట్ చేశాను సార్. రేపే సబ్మిట్ చేయాలి. ఓకే సార్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్ సార్. సార్ 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 సంతోష్, ఏంటి సార్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు? నైట్ మొత్తం మేల్కొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. మంచిది సార్. ఇంకా సబ్మిట్ చేయాలి సార్. ప్రాజెక్ట్ వర్కులు ఎప్పుడు ఉండేవే సార్. మీ ఆరోగ్యం గురించి ఆలోచించాలి కదా. నాకు ప్రాజెక్టే ముఖ్యం. నిన్న ఈవినింగ్ నుంచి ఏమీ తినకుండా ప్రాజెక్ట్ వర్క్ ముఖ్యం అంటున్నారు. మీ ఆరోగ్యం ఏమైపోతుంది సార్. పదండి సార్, వెళ్ళి టిఫిన్ చేద్దాం. రండి సార్, రండి. ఇదిగా ఈరోజు మనం ట్రైన్లో వెళ్దాం. సరే వెళ్దాం. ఎంతసేపు ఆఫీస్ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచిస్తే ఎలా? నీ హెల్త్ కూడా పట్టించుకోవాలి కదా. ఇలా డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఎలా చెప్పు? ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో నా హెల్త్ కన్నా ఆఫీస్ వర్కే ముఖ్యం రితిక. నువ్వు ఇక్కడ ఉండు, ఇప్పుడే వస్తాను. శ్రీను, ఏమైంది? ఎక్కడికి? హలో, ట్రైన్ వచ్చేది ఈ పట్టాల మీద కాదు, ఆ పట్టాల మీద. నడో. హలో, ఎవరైనా చచ్చిపోతుంటే కాపాడతారు, ఇలా చచ్చిపోమని చెప్పరు. అలానా? పద చెప్తాను. ప్రేమ పేరుతో మోసం చేసి అమ్మాయిలు చంపడానికి వస్తాను. ఏంటి బాస్, చచ్చిపోమన్నావుగా, పక్క ట్రాక్ లో ట్రైన్ వస్తుందన్నావుగా, ఎందుకు కాపాడా? ఏంటి నీ ప్రాబ్లం? చచ్చిపోయేంత పెద్ద ప్రాబ్లమా? మీకు తెలుసా మా ప్రాబ్లం ఏంటో? ఏంటి అసలు మీ ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం.
లవ్లో కూడా ప్రాబ్లమ్సా? ఎందుకు ఉండవండి, 2 years నుంచి లవ్ చేసుకున్నాం, కలిసి బ్రతుకుదాం అనుకున్నాం. 2 years నుంచి ఎన్నో జాబ్స్ ట్రై చేశాను, ఒక్కటి కూడా రాలేదు. కలిసి చనిపోదామని చెప్పి రైల్వే ట్రాక్ మీదకి వచ్చాం. 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం అని చెప్పారు కదా, ఒకరినొకరు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక్క జాబ్ సంపాదించలేకపోయారా? ఈరోజు చచ్చిపోవడానికి మాత్రం ఈ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చేసారు. మా ప్రాబ్లం మీకేం తెలుస్తుంది? ఇప్పుడిప్పుడే ప్రేమలో పడ్డట్టున్నారు, కొంచెం ముందుకెళ్తే మీకు తెలుస్తాయి ఆ బాధలేంటో. హలో బాస్, మేము జస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ తనని నేను ప్రేమించినా ఈ ట్రాక్ మీద మాత్రం తీసుకురాను. నేను ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తాను. ఓకే, తను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడు మా ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ మీ లవ్ లోనే ఉంది. 2 years గా లవ్ చేసుకుంటున్నా అన్నారు కదా, ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ కరెక్ట్ గా ఉంటే జాబ్ సంపాదించడం చాలా చిన్న మ్యాటర్. హలో, తను చెప్పింది 100% కరెక్టే. లైఫ్లోనైనా ప్రొఫెషనల్ అయినా గెలవడం నిజమైన ప్రేమ అంటే. అర్థమైందా? లైఫ్ లోనైనా ప్రొఫెషన్ లోనైనా ఒకరికి తోడు ఒకరు ఉండాలి, అదే నిజమైన ప్రేమ అంటే. నువ్వు రాష్ట్రీను. సార్, మమ్మల్ని పిలిచారంట. సార్, శ్రీను, మనకొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వచ్చింది. కంగ్రాట్స్ సార్. దీనికి నిన్ను రుతికాని సెలెక్ట్ చేశాను. ఇట్ విల్ ఇన్వాల్వ్ సమ్ ట్రావెల్. వెళ్ళి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని రండి. షూర్ సార్. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. ఏంటే తెగ రెడీ అయిపోతున్నావు? నేనెవరి కోసం రెడీ అవుతానే, ఏదో అనాథాశ్రమంలో పెరిగిందాన్ని. ఆహా, నువ్వు ఇంతగా రెడీ అయి వెళ్తుంది ఆ శ్రీనుని మీట్ అవ్వడానికి కోసమని నాకు తెలుసు. చూడు, శ్రీను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, అంతకన్నా ఏం లేదు. ఆహా, నువ్వు శ్రీనుని మీట్ అవ్వడానికి కోసం ఇంత హోమ్లీగా రెడీ అయి వెళ్తుంటే మాకు అర్థం కాదనుకున్నావా? షటప్ శ్వేత, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఫ్రెండ్షిప్ అంటే ఊరికెళ్ళడం, బైక్ పై రాసుకు పూసుకు తిరగడమా? నేను ఎప్పుడు పల్లెటూరు చూడలేదు కాబట్టి శ్రీనుతో వెళ్ళాను. మరి బైక్ ఎక్కి రాసుకుని పూసుకుని తిరగడం ఏంటి? చూడు, నేను పల్లెటూరుకు వెళ్ళాను కాబట్టి శ్రీను బైక్ ఎక్కాను, అంతకుమించి వెళ్ళలేదు. అస్సలే బైక్ మీద ఇద్దరు, అందులో పల్లెటూరు, అంత కూల్ క్లైమేట్ లో XYZ అయిపోయి ఉండవా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా అసలు? నేనేం చేస్తున్నానో తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను, మీ ముగ్గురు నాతో రండి. నువ్వు వెళ్ళే ప్రతి చోటకి నీ వెనక హచ్చుకుక్కలా రావడం మాకు అవసరం లేదు. దాని సంగతి ఏమో గానీ నువ్వెందుకు శ్రీను మీద అంత కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నావు? We are just friends. It's not friendship. We are in love with him. If it is true, I'm so happy. మరి దాన్ని ఎందుకు ఏడిపించావే? దాన్ని ఏడిపించడం నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఏడుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ నౌ యు గో ఫక్ ఆఫ్. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటో, వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావట్లేదు అసలు. థ్యాంక్ గాడ్, ఇలాంటి టెన్షన్స్ నాకైతే లేదు. హలో. హలో. హాయ్ రీతిక. సీను, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను. నేను నీతో కొంచెం అర్జెంటుగా ఆఫీస్ విషయం గురించి మాట్లాడాలి, కలుస్తావా? మాట్లాడే మూడు లేదు సీను. సరే, వస్తున్నా. ఎక్కడా? మనం ఎప్పుడు కలుస్తాం కదా, అదే ప్లేస్. సరే. ఓకే, నేను వెయిట్ చేస్తాను. బాయ్. హాయ్ శ్రీను. హాయ్ రీతిక, కూర్చో. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు, ఎందుకు పిలిచావు? నేను నీతో కొంచెం ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాలి రీతిక. చూడు, నాకు నీతో ఆఫీస్ విషయాలు మాట్లాడే మూడ్ లేదు. నా ఫ్రెండ్స్ మన రిలేషన్ గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. అవును రీతిక, వాళ్ళు ఏమనుకుంటున్నారో ముఖ్యం కాదు, యాక్చువల్గా నువ్వేమనుకుంటున్నావు. మనం మంచి ఫ్రెండ్స్. సరే, ఇదంతా వదిలే, అసలు ఎందుకు పిలిచావు చెప్పు. ఎందుకు పిలిచానేంటి? నీతో ప్రాజెక్ట్ విషయం మాట్లాడడానికి నేను ఇక్కడ రమ్మన్నాను. నేను బెంగళూరు వస్తున్నాను, అది కూడా మెల్కోటి సార్ చెప్పారు కాబట్టి. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఇంకేం లేదు. అవును రీతిక, మన ఇద్దరి మధ్యలో ఏం లేదు కదా. సరే శ్రీను, ఇంతకీ మనం ఫ్రెండ్సే కదా? మనం ఫ్రెండ్సే, బయలుదేరుతున్నాం కదా ఈరోజు. ఓకే, సరే వెళ్దాం, పద. ఏంటి శ్రీనుతో ట్రిప్ అనగానే పార్లర్కి వెళ్ళి మెహందీ కూడా పెట్టించేసుకున్నావు?
శ్వేత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది జస్ట్ ఆఫీస్ వర్క్ అంతే, నా పర్సనల్ అంటే ఏం లేదు. ఓహో, చూడండి ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. ప్రొఫెషనల్ వర్క్ లో పర్సనల్ థింగ్ యాడ్ చేసి ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. నేను వెళ్ళేది ప్రాజెక్ట్ వర్క్ అంతే. ఓ అలాగా, నిజమే కదా. ప్రాజెక్ట్ వర్క్ కోసం బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరు అసలే చాలా కూల్ క్లైమేట్ ఏరియా. అందులో పక్కన శ్రీను, ఓకే రూము, ఓకే బెడ్, ఓకే బాత్రూమ్. ఎంజాయ్మెంట్ అంటే దీన్ని చూసి మనం నేర్చుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావే? నేనేమన్నానే, ఎందుకైనా మంచిది వెంట సేఫ్టీ తీసుకోవెళ్ళు, అదే కాండమ్. చూడు శ్వేత, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏమీ లేదు. అదన్న దాంట్లో తప్పేముందే, ఎందుకైనా మంచిది తీసుకెళ్ళు సేఫ్టీగా. దీంతో పాటు నువ్వు కూడా చెడిపోతున్నావు. అవునే, మీరు నాతో ఉండి చెడిపోతున్నారు, ఈవిడేదో చెడిపోనట్టు. రేపు తెలుస్తుంది 3 నెలల తర్వాత రిజల్ట్, 9 నెలల తర్వాత అవుట్పుట్. దాని సంగతి సరే గాని అదే ప్లేస్ లో నువ్వుంటే ఏం చేస్తావే? నేనైతే టికెట్ చిరిగినా ఫీల్ కాను. ఛీ, అది చెడిపోయిందని చెప్పింది కానీ ఇది నిజంగానే చెడిపోయింది. రావే, దీంతో ఉంటే మనము చెడిపోతాం. వెళ్ళంటే మీరు బాగా నాటకాలు ఆడుతున్నారు, మీకు మాత్రం ఉండదా ఏంటి ఇంట్రెస్ట్? వెరీ గుడ్ వెరీ గుడ్. పద 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 పద. రారా రారా. చలో 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 చలో. ఆ మెకానిక్ దగ్గర కార్ నొక్కేసారు. ఇప్పుడు మన టాక్సీ కట్టడం ఏంటి? ఎవరైనా బక్కలను పట్టుకోవాలి. చలో చలో చలో. ఏంట్రా ఈరోజు ఎప్పుడూ దొరకలేదు. 200 రూపాయలు డీజిల్ కొట్టించాం. ఆ మెకానిక్ గారు ఫోన్ చేస్తే కార్ ఇవ్వాలి. ఇంకా బకరా దొరకలేదు. ఆకలి చేస్తున్నావు రా. ఏం చేద్దామన్నా, నాకు కూడా ఆకలి అవుతుంది. ఏం చేయమంటావు రా? అక్కడ చూడరే, 2 బకరాలు వస్తున్నారు. అన్నా, 2 బకరాలే. అక్కడ చూడు, 2 బకరాలు వస్తున్నారు. అరే కరాప్రా, ఆపరా. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి శ్రీను. హాయ్, హలో. లిఫ్ట్ కావాలా? వెళ్దాం ప్లీజ్. నాకేదో డౌట్గా ఉంది రితిక. ఇంతకీ మీ పేర్లు? రితిక. ఓహో. ఇంతకీ మీ పేరేంటి? నందం. బ్రహ్మానందం. అదేం పేరు? నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మా అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టారు. అందుకే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఇంతకీ మీరే మాట్లాడుతున్నారు, తను మాట్లాడలేదు. తన పేరేంటి? నందం, కులానందం. జోక్ చేసి ముందే మనకి ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఆయన ఇచ్చారు కదా. మీ మీద నాకు డౌట్గా అనిపిస్తుంది. అదంతా మనకెందుకు, మనకు కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్ ఇంపార్టెంట్. నడిచి బాగా అలసిపోయినట్టున్నారా? అవును సార్, కాలంతా నొప్పిగా ఉన్నాయి. మీరు రావటం ఒక 2 మినిట్స్ లేట్ అయి ఉంటే మాత్రం మా కాళ్ళు పడిపోయేవండి. ఎవరు? హైదరాబాద్. ఓహో, హైదరాబాద్. ఐ లైక్ హైదరాబాద్ ఫిష్ చేపల పులుసు. హైదరాబాద్లో ఉండే చేపల పులుసు కాదు, ఇంకా బిర్యానీ. మాకు తెలియదులే. సరే కానీ బాగా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. సాఫ్ట్వేరా? కాదు, మీరు హార్డ్వేర్. బట్ చూడడానికి హార్డ్వేర్లో ఉన్నా. ఐఎమ్ జిఎం ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ. మార్నింగ్ నుంచి మేము కూడా ఒక కంపెనీ గురించి తిరుగుతూనే ఉన్నామండి. ఇంతలో మీరు లిఫ్ట్ ఇచ్చారు. ఏ కంపెనీ? అర్బన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓ, కార్బన్ సాఫ్ట్వేర్ కంపెనీ. నేను దాంట్లో జిఎంని. సార్, మీరు దాంట్లో జిఎమ్మా? మేము ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సారీ సార్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను మీకు లిఫ్ట్ ఆఫర్ చేయడం, మీరు కార్ ఎక్కడం, మనమంతా ఒకే కార్లో ట్రావెల్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకెలా ఉంది? ఏడ్చినట్టుంది. ఊరుకో సీను. సార్, ఇంతకీ మన ఆఫీస్ ఎంత దూరం? నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పేది. ఇంకే ఏమన్నా తిన్నారా? ఏ, మీరు పెడతారా? మీ దగ్గర డబ్బులు లేవా? ఏ, ఉంటే దొబ్బేస్తారా? ఏమండే, నేను ఒక కంపెనీకి జిఎంని. ఇంత పెద్ద కారు పెట్టుకుని నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా? కార్లు ఏమని అద్దెకైనా వస్తాయి. ఇంత పెద్ద సిటీలో ఎవరిని నమ్మలేం కదా.
నన్ను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ మీ మొఖాలు చూస్తుంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి కనబడతలేదు. వీటి మొఖాలు వేసుకుని ఇప్పుడు ఎట్లా? ఏంటి మన మొహాలు అంత చెండాలంగా ఉన్నాయా? ఏం చేద్దాం సీను? ఏం టెన్షన్ పడకండి, కారు ఆపుతాను, వెళ్ళి మొఖాలు కడుకురండి. బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ లోపల పెట్టేసుకోమా. లోపల పెట్టు, ఆయన ఉన్నారు కదా. ఇదిగా కడుక్కోండి, బాగా సబ్బెట్టి. హాయ్ బాయ్, సీ యు. అరే అరే ఆవురా రే. ఏంటి సీను, నేను అప్పుడే చెప్తున్నాను కదా వాడు వెళ్ళిపోతున్నాడని. ముందే చెప్పాను కదా రితిక, మనం చూసే నాకు డౌట్ వస్తుందని. ఇప్పుడు చూడు. ఏదో మన ప్రాజెక్ట్ వర్క్ వెళ్తుంటే లిఫ్ట్ ఇచ్చాడు కదా అని వాడిని పొగిడాను. వాడు దొంగని నాకు తెలీదు. మీలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు, తిప్పుకుంటూ వచ్చేస్తాను. సార్, వీఆర్ వెరీ హ్యాపీ. అవర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నాకు తెలిసింది, క్లయింట్ ఫోన్ చేశాడు. నా నమ్మకాన్ని మీరు నిలబెట్టారు. ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ బోత్ వెరీ మచ్. సార్, ఈ ఫైల్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్. సంతోష్ సార్, మిస్ మల్లెమాలని పంపు. అలాగే సార్. రామ్మ, పెళ్లి పెళ్లి అన్నావుగా, శ్రీను వల్ల మన కంపెనీ ప్రాఫిట్స్ వచ్చింది. ఇదిగో నీ డబ్బు మీ నాన్నకిచ్చి నీ పెళ్లి చేయమను. ఓకే సార్. ఆల్ ద వెరీ బెస్ట్. Hey guys, you know what? I'm so happy. Guys, Srinu తను అనుకున్నట్టు సాధించాడు. I'm so proud of you, Srinu. I know that you can do it. యు నో గైస్, మెల్కోటి సార్ ఆ ప్రాజెక్ట్ గురించి నన్ను శ్రీను పంపించి చాలా మంచి పని చేశారు. శ్రీను అక్కడ ప్రాజెక్ట్ వర్క్ గురించి చెప్తుంటే జిఎం వాస్ సో హ్యాపీ. ఇది ప్రొఫెషనల్ ట్రిప్, పర్సనల్ ట్రిప్, whatever. We are having party now. ఏ కమాన్ శ్వేత, అలాంటి ఏమి లేవు మా మధ్యలో. అరే సందీప్, ఏంట్రా? శ్వేత చెప్పినట్టు కొంపదీసి వీళ్ళిద్దరి మధ్యన ఏమన్నా? అరే నథింగ్ లైక్ దట్ రే. షీఈస్ అ స్వీట్ గర్ల్, షీ లవ్స్ మీ. నీకు జనరేటర్ వీక్ కదా? అరే మనం కాన్ఫిడెన్స్ మీటింగ్ వచ్చామా, పార్టీ చేసుకోవడానికి వచ్చామా? చీప్ గా ఈ కాఫీ ఏంట్రా రే? ఈ రోజు ఈ కాఫీ తోటి సరిపెట్టుకుందాం రా. యు నో శ్రీను ఇస్ క్వైట్ ఇంటెలిజెంట్. రేపు పొద్దున్న పెద్ద ప్రాజెక్ట్ వస్తే విల్ గో టు 5-star హోటల్. I guess Ritika is so tired. పాపం వాళ్ళ ప్రొఫెషనల్ ట్రిప్ లో ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయో ఏమో. షట్ అప్ శ్వేత, మైండ్ యువర్ టంగ్. చిల్ ఆన్ గైస్, కూల్, ఇట్ హ్యాపెన్స్. సచ్ ఎ కూల్ క్లైమేట్ మ్యాన్. పైగా శ్రీను లాంటి స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గాయ్, రితిక ఒక కత్తులాంటి అమ్మాయి. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ శ్వేత. రితు, రితిక ఆగు. రితు, అరే తడి, మన జనరేటర్ గానికి చెప్పురా చెప్పమని. ఏంటి శ్వేత ఇది? ఎందుకు తను హర్ట్ చేసావు? అరే తడి, శ్వేత, లీవ్ అబౌట్ దెమ్. మన పరిస్థితి ఏంటి? టెల్ మీ. లుక్ సందీప్, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అండ్ నౌ యూ ఫక్ ఆఫ్. ఏ రితిక, సారీ రితిక, ఇదంతా నా వల్లేం జరిగింది. వదిలే శ్రీను, శ్వేత ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు. వాళ్ళు ఎవరో ఏమో అన్నారని మనం ఫీల్ అవడం ఎందుకు? ఏడవకు పదా రా. హలో శ్రీను. హలో సార్. ఒకసారి నా రూమ్కి వస్తావా? ఓకే సార్, వస్తున్నాను సార్. సార్ రమ్మన్నారు. శ్రీను, నువ్వు చేసిన ప్రాజెక్ట్ వల్ల నాకు ప్రమోషన్ వచ్చిందయ్యా. నేను బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉంది నువ్వు సార్. బాధపడవద్దు, ఎక్కడైనా ఎప్పుడైనా మనం మళ్ళీ కలుస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్. What you? Leave me. ఏంటి వద్దన్నా నా గర్ల్ ఫ్రెండ్ అన్న ప్లీజ్ అన్న అమ్మాయి నేను చేయొద్దన్నా అన్న ప్లీజ్ అన్న. మధ్యలో నువ్వు పెద్ద పుడింగువా? ఇది నాకు నచ్చింది. ఓరా ఏమేంద్రా? రే శ్రీను శ్రీను అరే! శ్వేతారా? నువ్వా శ్రీను, శ్వేత. నా తమ్ముడిని పట్టిస్తావురా? అయితే ఏంటిరా? చాలా ఆపు. రే శ్రీను సారీ రా, ఇదంతా నా వల్లే జరిగిందిరా. నువ్వు శ్వేతాన్ని లవ్ చేస్తున్నావు అనుకుని నేను వీళ్ళతో పాటు కలిసి నిన్ను మోసం చేశాను రా. అరే ఇవన్నీ ఫ్రెండ్షిప్లో కామనేరా. మన మధ్యలో క్షమాపణలు ఏంటిరా? వాళ్ళు మన మీద ప్లాన్ చేసి ఇరికించారా. నువ్వు ఇవన్నీ లైట్ తీసుకోరా. మీరేంటి ఇక్కడ? అది శ్రీను, నువ్వు ఇక్కడ వస్తున్నావని చెప్తేనే తను ఇక్కడ వచ్చింది. తనకు తెలియదు, తనకు తెలియకుండానే నేను డ్రగ్స్ ఇచ్చాను. ఐఎమ్ సారీ. చూసారా శ్వేత, వీడు నిన్ను ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. దీపక్ గారు పట్టుకున్నప్పుడు నేను రాలేదు, వీడు వచ్చింది. వీడి ప్రేమ నిజమైంది. సారీ సందీప్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శ్వేత. వాడి లవ్ సెట్ అయిపోయింది. హాయ్ రా శ్రీను. హాయ్. హాయ్ తడి. హాయ్ రా. హాయ్ చిట్టి. అరే సందీప్. శ్రీను ఎనీవేస్ థ్యాంక్స్ నన్ను శ్వేతాన్ని కలిపినందుకు. ఇవన్నీ లైట్ తీసుకురా, సెట్ అయిపోయింది కదా. అరే సందీప్, మా డాడీ ఆపరేషన్ కోసం సీన్ గడు ఎంత సాయం చేశాడు. అన్ని లైట్కి తీసుకోవాలరా. అరే మా అక్క బావలకు సీన్ గారు ఎంత చేయలేదురా. అవన్నీ లైట్ తీసుకోరా. ఎనీవేస్ నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాను, జాబ్ వచ్చింది. శాలరీ ఎంతరా? 50,000 పర్ మంత్ రా. తప్పకుండా రా. పార్టీ ఏమొద్దులే కానీ నువ్వు సేఫ్గా ఉంటే అదే చాలరా. అరే సందీప్, నువ్వు ఎప్పుడు కలిసిన కలవకున్నా అని ఫ్రెండ్షిప్ డే మాత్రం కలవాలరా. తప్పకుండా రా. ఓకేరా మామ. ఓకేరా ఓకేరా బాయ్. యారా బాయ్ బాయ్ సందీప్. బాయ్. 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 హలో. అరే తడి. రీతు, ఎక్కడున్నావు? ఇక్కడ ఫ్రెండ్స్ తో ఉన్నా. కొంచెం పర్సనల్ గా మాట్లాడు. ఓకే 7 o'clock కలుస్తాను. పార్క్ వస్తావా? సేమ్ ప్లేస్ కదా. ఓకే వచ్చేస్తాను. బాయ్. అరే ఎవర్రా? ఎవరు? లేదురా రితిక. అరే నువ్వు నిజం చెప్పరా, రితికను ప్రేమిస్తున్నావు కదా? ప్రేమిస్తున్నావు కదా? అలాంటిది ఏం లేదురా. అరే శ్రీను, నువ్వు నిజంగా రితికను ప్రేమించకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ప్రమాణం చేసి చెప్పురా. ప్రామిస్ చేయరా. ప్రామిస్ చేయరా. చెప్పు, నువ్వు ప్రేమించట్లేదు కదరా, నిజం చెప్పు. అవును చేస్తున్నాను రా, కానీ నన్ను తను లవ్ చేస్తుందో లేదో తెలియట్లేదురా. మరి ఇప్పుడు ఎవర్రా? తనేరా 7 o'clock పార్కులో కలుస్తానన్నది. మరి వెళ్ళు ఇంకే. అరే నాకు కొంచెం వర్క్ ఉందిరా, వర్క్ చూసుకొని వెళ్తాను రా. వెళ్ళరా. సరే వెళ్ళు. బాయ్ రా. అరే తడి, మన సీనిగాడు మనకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేసి ఆదుకున్నారా. మనం అని ఏదో విధంగా సెటిల్మెంట్ చేసి హెల్ప్ చేయాలరా. హెల్ప్ చేయటం కాదు, ఒక పని చేద్దాం. ఆ రితిక మన సీనిగాళ్ళని ప్రేమించాలంటే శ్రీనుకి వాళ్ళ మర్దలకి ఎంగేజ్మెంట్ అని ఒక నాటకం ఆడదాం. ఆ నాటకానికి ఆ రితిక ఏం రియాక్ట్ అవుతుంది మనం చూసామనుకో, నిజంగా ఆ రితిక మన సీనిగాడిని ప్రేమించినట్టు రుజువు అవుతుంది. అయితే రితికకు ఫోన్ కొట్టరా. హలో హలో రితిక, తడి ఎక్కడున్నావు? హాస్టల్లో ఉన్నాను. సరే కానీ ఈవినింగ్ 6:30కి ఓకే ఉంటాం. బాయ్. ఏమన్నదిరా? వస్తాను. అరే ఆ విషయం రితికకు తెలిసిపోద్దిరా. లేదనుకో, ఒకవేళ రితిక కండ్ల నుంచి కన్నీళ్ళు వస్తే మనం వాడిని ప్రేమించినట్టు.
లేదనుకో మనం ఏం చెప్పలేము. అరే సీను గారు చాలా మంచి మనిషిరా, అదే. వాడు తొందరగా రియాక్ట్ అవుతారా. సర్లే కానీ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం సరేనా? ఓకే పద. నడు పద. ఆ. హాయ్ రితిక, ఎలా ఉన్నావు? నేను ఓకే, నువ్వెలా ఉన్నావు? నేను ఓకే. నువ్వెందుకంత డిస్టర్బ్గా ఉన్నావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. శ్రీను ఎలా ఉన్నాడు? తన్ను కలవడానికి వెళ్తున్నాను. ఓకే పద, నేను కూడా వస్తాను. ఓకే. అరే సరే అలకేదురా ఇంకా రాలేదు. టైం ఎంత అయింది? టైమా నీ ముఖానికి వాచ్ ఎప్పుడైనా పెట్టావా? టైం చూస్తున్నావు? మరి ఎక్కడ చూడమంటావు? సెల్లులో చూడవా? అబ్బా ఏమైందిరా? ఇంకా 5 నిమిషాలు ఉంది రాని. దానికి అంత అవసరమా? 5 నిమిషాలు ఉందిగా, వస్తా రాగు. సరే కానీ ఇంతకేం సంగతులు? అరే చిట్టి, రితిక వస్తుందిరా. హాయ్ చిట్టి తడి. హాయ్. శ్రీను ఎక్కడా? అందవే రితిక. అరే నువ్వు చెప్పురా. నువ్వు చెప్పవా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పురా. ఎవరో ఒకరు చెప్పండి. అరే ఎందుకురా ముసుగులో గుద్దులాట? ఓపెన్ గా చెప్పేయి. అంతేనంటవా? ఏమీ లేదు రితిక, శ్రీని గురించి నీకు ఓ విషయం చెప్దామని. ఇందాక నుంచి ఇదే విషయం చెప్తున్నావు కదా. శ్రీను మర్దలకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. అవునా? రీతు కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఎవరితో? రీతుని పెంచిన ఫాదర్ కొడుకుతో. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. నువ్వు ఊరుకోవే. చెప్పిన విషయం అయిపోయింది కదా, ఇంకెందుకు నిలబడ్డారు? వెళ్ళండి. అది కాదు తడి. వెళ్ళవమ్మా. సరే నేను వెళ్తాను, ఒకసారి శ్రీనుతో మాట్లాడి వెళ్తాను. నువ్వు సీన్తో మాట్లాడటం, సీను నీతో మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. వెళ్ళమని చెప్పానా? సరే మనకెంతో సహాయం చేసిన సీను గారికి ఎందుకురా ఇలా జరుగుతుంది? అరే చిట్టి, శ్రీని గారిని చూస్తే బాధగా ఉందిరా. రితికని ఎంతో గాఢంగా ప్రేమించారా వాడు. ఈ విషయం విని వాడు తట్టుకోగలడారా? అది చెప్పుదామంటే బాధగా ఉందిరా చిట్టి. అరే రితికను ప్రేమించినది కరెక్టే, అది ఏనాటికైనా చెప్పాల్సిందే కదా, చెప్పాల్సిందే కదా. మీరేంట్రా ఇక్కడ? ఇంటికి వచ్చిందారా? వచ్చిందిరా. మరి ఎక్కడ్రా? వెళ్ళిపోయిందిరా మామ. ఎక్కడికి వెళ్ళిందిరా? అరే అదేరా, రితిక చిన్నప్పటి నుంచి పెంచిన ఫాదర్ కొడుకుతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని చెప్పి వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయిందిరా. అరే పోనీరా, నాకన్నా డబ్బు ఉన్నవాడే కదరా, అంతకన్నా ఎక్కువ ఏం కావాలరా? ఏంట్రా శ్రీను నువ్వు మాట్లాడేది? ఒరే సీను, గుండెల్లో అంత ప్రేమ పెట్టుకొని వచ్చే కన్నీళ్ళని ఎందుకు రాపుతావు? చెప్పురా చెప్పువా. అరే సీను. అరే చిట్టి. సీను. ఆఫ్టర్ 6 months. ఎవరు? అరే తడి చెప్పురా. డ్రైవర్ ఇంకా నువ్వు వెళ్ళు. హాయ్ చిట్టి తడి. అరే తడి చూసావారా? ఇంకా ఉన్నావా నువ్వు? ఇంతకీ మీరు బాగున్నారా? మేము బాగానే ఉన్నాం తల్లి. ఆ శ్రీనుగాడే ఎంటికలు గడ్డం పెంచుకొని ఆ పిచ్చోళ్ళ రోడ్లమ్మట తిరుగుతున్నాడు. తనకే వాళ్ళ మరదల్ని పెళ్లి చేసుకుని బానే ఉన్నాడు కదా. చూడు రితిక, వాడికి నిజంగా వాళ్ళ మరదలతోనే ఎంగేజ్మెంట్ కాలేదు. నీ ప్రేమను టెస్ట్ చేయడం కోసమే మేము ఆడిన నాటకం. అరే చిట్టి, చూసేవారా డ్రెస్సులు? ఎన్ఆర్ఐ మొగురా, ఆమెకేంటి డాలర్స్ చూసలే. ఇంకా ఆపండి. మీరు అనుకున్నట్టు నాకు పెళ్లి కాలేదు. ఆ రోజు మీరు ఎంగేజ్మెంట్ అని చెప్పేసరికి నా ఫ్రెండ్ కూడా ఏదో కోపంలో నాకు ఎన్ఆర్ఐతో పెళ్లి అని చెప్పింది. అంటే నీకు నిజంగా పెళ్లి కాలేదా? నిజం చెప్పు రితిక. నీకు అర్జున్కి శ్రీను ఎక్కడున్నాడో కలుద్దాం. అరే తడి నర్రా. పదండి. శ్రీను శ్రీను ఎక్కడ్రా? శ్రీను అరే ఎక్కడ రైడు? శ్రీను అరే తడి శ్రీను అటు వెళ్ళరా, అటు వెళ్ళు. నువ్వు అటెల్రా, నీ ఇటు వెళ్తా.
శ్రీను సీను శ్రీను అరే అరే తడి అటెలు శ్రీను అలాగే అలాగే సీను శ్రీను ఎక్కడ్రా చూడరా శ్రీను శ్రీను సీను అరే ఎక్కడ్రా అరే అక్కడ అక్కడ ఉన్నాడు చూడు. సరే చూడరా తడి చిట్టి తొందరరా వస్తున్నా అరే శ్రీను మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చావురా. ఏం చేస్తున్నావురా? చెప్పురా ఏం చేస్తున్నావో. రితిక జ్ఞాపకాలు డైరీలో రాసుకుంటున్నారా? శ్రీను రితికని మర్చిపోలేకపోతున్నావు కదూ? అరే తనకు పెళ్ళయిందని మర్చిపోయానేమో కానీ తన జ్ఞాపకాలు మర్చిపోలేనురా. సీను అరే శ్రీను ఎవరొచ్చారో చూడరా. అరే సీను మనం అనుకున్నట్టు రితిక ఇంకా పెళ్లి కాలేదురా. రితిక నిజమేనారా? సరే సరే చూడరా చూడరా ఏ రోజుకైనా మన సీను రితికలు ఇద్దరు ప్రేమలో పడతారని నాకు ముందే తెలుసురా. అవునరా వాళ్ళ ప్రేమ నిజమైనది కాబట్టే వాళ్ళు ఎంత దూరానున్నా సరే వాళ్ళిద్దరు ఒకటవ్వగలిగారు. అవునరా అవును. ఈరోజు నన్ను వదిలేయాలని నీకు ఎలా అనిపించింది రితిక? రితిక ఐ లవ్ యూ రితిక. వాళ్ళిద్దరు I love you too, శ్రీను. చాలా ఆనందంగా ఉందిరా. నీ మీద పెట్టుకున్న ప్రేమ ఈరోజు నన్ను గెలిపించింది రితిక. ఐ లవ్ యూ రితిక. అరే తడి నిజమైన ప్రేమికులు ఏ రోజుకైనా ప్రేమలో పడతారని మన సీను నిరూపించారా. చూడరా జంటను. ఇదిరా నిజమైన ప్రేమ అంటే.